సో మీరు దీనికి వస్తా అన్నప్పుడు పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? అసలు ఒప్పుకోలేదు, పెద్ద గొడవలే ఇంట్లో. ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు స్క్రీన్లో చూసుకున్నాక ఏమనిపించింది? నాకే నేను నచ్చలే. బిగ్ బాస్లో అదే ప్లస్ పాయింట్ మనకి. సో అనుకున్నారంటే లాస్ట్ వరకు ఉండగలను అనుకున్నారా? ఓ స్టేజ్ మీదనే నేను చెప్పాను అక్షర్కి, యూనో నాకు ఆ మూమెంట్ అనిపించింది, అఖిల్ నువ్వు ఎంత ప్లీజ్ చేసినా నువ్వు ఉండవు, ఇంకా చెప్పలేదు. బిగ్ బాస్లోనే ఉంది, ఏదైనా జరగవచ్చు అంటాడేమనంటే బిగ్ బాస్ మోనాలు మిక్స్ చేసి అఖినాల్ అనే వరకు వచ్చింది అంటే. బట్ ఎందుకు అది ఒకనొక టైంలో ఎందుకు రాంగ్ వేలోకి వెళ్ళింది? మోనాల్ విషయంలో అదే కొన్నిసారి బాధపడ్డా. ఇది పుట్టిగా వేస్ట్ ముచ్చట్లు ఇవన్నీ ఎందుకు? సో మోనాల్ వెళ్ళిపోయినప్పుడు ఎలిమినేషన్లో మీరు ఒక మాట అన్నారు, తను నాగార్జున గారితో బయట మాట్లాడుతున్నప్పుడు, నేను బయటకు వచ్చాక నీతో మాట్లాడతాను, ఒక మాట చెప్తాను అన్నారు. మాట్లాడుకుంటున్నాం బయట. చెప్పకొద్దని. సో అభిజిత్ ఎందుకు చాలాసార్లు గొడవలేదు? ఐ డిడ్ మై బెస్ట్, బట్ మళ్ళీ అభి ఎక్కడనో నాకు కూడా అనిపించింది, ఓకే ఫైన్లే, లైట్లే, గేమ్ కదా, గేమ్ షో కదా, బయటకు వెళ్ళి మాట్లాడుకోవచ్చు, ఆయనకి గేమ్ షోలో ఇబ్బంది ఉంది. సో రన్నర్గా మిమ్మల్ని అనౌన్స్ చేసినప్పుడు, చిరంజీవి గారు నాగార్జున గారు మిమ్మల్ని రన్నర్గా అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ మీ మైండ్లో స్ట్రైక్ అయిన పాయింట్ ఏంటి? బయటకు వచ్చిన తర్వాత ఒకటే ఫీల్ అయిన ఏంటంటే, దీన్ని ఎట్లా తీసుకోవాలి నాకు ఇంకా అర్థం కావట్లేదు. సోహెల్కి తను డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు, అభిజిత్ విన్నర్గా తను డబ్బులు తీసుకున్నాడు, బట్ రన్నర్ అయిన మీకు మాత్రం ఆ స్థాయిలో ప్రయోజనం లేకుండా పోయింది అనేది. అయిపోయింది, విన్నర్ అయిపోయిండు, ఆ డబ్బులు తీసేసుకున్నారు. నమస్తే, వెల్కమ్ టు యూహెచ్వి టైమ్ టు టాక్. నేను మీ విజేత. అఖిల్ సార్థక్ ఈ పేరు చెప్తే ఒకప్పుడు ఎవరికి అంతగా పరిచయం లేకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ఎవరి నోట విన్నా ఆ పేరే వినబడుతోంది. కారణం బిగ్ బాస్ సీజన్ 4లో రన్నరప్గా నిలవడమే కాదు, కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. కొన్ని వందల మంది అమ్మాయిల హృదయాల్లో కలల రాకుమారుడిగా ఉన్నాడు, అందుకే అంత క్రేజ్. సో ప్రస్తుతం అఖిల్ సార్థక్ నాతో ఉన్నారు. అఖిల్ సార్థక్ బిగ్ బాస్కి ముందు ఎలా ఉన్నారు, బిగ్ బాస్లో ఎలా ఉన్నారు, బిగ్ బాస్ తర్వాత ఎలా ఉండబోతున్నారు, ఇలాంటి విషయాలన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అఖిల్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, కానీ మిమ్మల్ని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మార్నింగ్ నుంచి ఇంత కూడా గ్యాప్ లేదు అసలు. అవును, వస్తూనే ఉన్నారు, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి గ్యాప్ లేదు. ఫ్యాన్స్, ఛానల్స్, ఇంటర్వ్యూస్, సో మచ్ ఆఫ్ లవ్ కదా. అటు కాదనిలేము, వాళ్ళ ప్రేమ కాదనిలేము, ఇటు ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతుంటే రెస్ట్ లేకుండా. నిజంగా ఫస్ట్ మీ పేషెంట్స్కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సక్సెస్నా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అరే ఏం తక్కువ, అంతే ఇంత లవ్ వస్తుంటే అసలు స్ట్రెస్ వస్తుంది, మళ్ళీ ఇదంతా చూసేసరికి ఓకే ఫైన్, ఓకే ఏదైతే కోరుకున్నామో అది అవుతున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా. సో ఐఎమ్ గోయింగ్ గుడ్. అంటే వాళ్ళ నుంచి అంత ప్రేమ దక్కుతున్నప్పుడు మీకు ఆ స్ట్రెస్ని కూడా మర్చిపోతుంది ఆబ్వియస్లీ. అంటే చూసిన పిల్లలు కూడా ఇంత దగ్గర నుంచి అవును ముసలి వాళ్ళ దగ్గర వరకు ఉన్నారు. లైకింగ్ మీ సో మచ్. అసలు చిన్న పిల్లలు ఏడుస్తున్నారు వచ్చి, నువ్వు గెలవలేదు అని చెప్పి. మేము వచ్చేటప్పుడు కూడా ఇక్కడ రోడ్ మీద మీ అడ్రస్ కోసం వెతుకుతూ ఒక రోడ్డు మీద బాబు కనిపిస్తే అఖిల్ వాళ్ళు ఇల్లు ఎక్కడ అంటే, అన్న నేను వచ్చి చూపిస్తాను అబ్బాయి సైకిల్ వేసుకొని మరి వచ్చి మాకు అడ్రస్ చూపించి వెళ్ళాడు. స్వీట్ కదా. సో అలా ఉన్నారు ఫ్యాన్స్. సో అఖిల్, బిగ్ బాస్కి వెళ్ళడానికి ముందు, సో వెళ్ళిన తర్వాత ఎలా ఉంది మీ జర్నీ, ఇవన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి ముందు బిగ్ బాస్కి ముందు మీరేంటో ఒకసారి మాట్లాడుకుందాం. అఫ్కోర్స్ సీరియల్స్, మీరు కొన్ని మోడలింగ్ ఇవన్నీ చేశారు, బట్ ఎలా స్టార్ట్ అయింది లైఫ్ అనేది చాలా డిఫికల్ట్గా స్టార్ట్ అయిందండి. ఎందుకంటే దట్ వాజ్ నాట్ రియలీ దట్ ఈజీ నాకు స్పెషల్గా. ఎందుకంటే నేను ఒక ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు, లేకపోతే నాకు ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకపోతే ఒక పుష్ అనేది జరగలేదు ఎవరి సైడ్ నుంచి. టు బీ ఫ్రాంక్, ఎంతో కష్టపడి ముందుకు ఇక్కడ దాకా రావడం అనేది జరిగిందంటే ఆల్ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏదైతే నేను మైండ్లో ఎప్పుడు ఫిక్స్ చేసుకుని ఉంటున్నా చెయ్యాలి అని చెప్పి అది అయ్యింది. సో ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్ అండ్ డెస్టినీ, ఎనర్జీస్ అండ్ ఎవ్రీథింగ్. సో మనం కష్టపడినప్పుడు మనకు డెఫినెట్లీ ఫలితం వస్తుంది, బట్ కష్టపడాలి మనం. సో అదొక్కటి బాగా అనుకుంటుంటే, దేనికోసం అయితే టార్గెట్ అది అనుకో, కానీ కష్టపడితేనే ఆ టార్గెట్కి చేరుతామని చెప్పి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. సో స్టార్టింగ్ నా కెరియర్లో చాలా ఇబ్బందులు వచ్చినాయి, చాలా ఇన్సల్ట్స్ ఫెయిల్యూర్స్ అయినాయి. దట్ వాస్ నాట్ దట్ ఈజీ, నాట్ ఎట్ ఆల్ దట్ ఈజీ.
పీపుల్ వేర్ లిటరలీ యూనో అంటే నాకు అనిపించింది జనాల దగ్గర కూడా నేను సీరియల్స్ చేసేటప్పుడు ఒక 100 మంది గుర్తుపడుతుండేనేమో నన్ను. నేను సీరియల్ చేస్తుంటే అది కూడా ఇంట్లో వాళ్ళ ఆంటీలు చూసిన వాళ్ళు, ఓ బాబు నువ్వు దీంట్లో వస్తావు కదా అని అది కూడా నేను చెప్పాల్సి వస్తుండే. అంటే ఆ సీరియల్ చూస్తారా, దాంట్లో ఆ పేరు నాదే, నేను అది అంటే ఓ నువ్వా అది అని చెప్పి. సో ఇప్పుడు ఆ పేరు చెప్పే అవసరం లేదు. వెన్ ఐమ్ జస్ట్ ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నా అఖిల్ అని అరుస్తున్నారు. హ్యూజ్ డ్రాస్టిక్ చేంజ్ అంటే దీన్నే అంటారేమో. అండ్ యూనో కష్టానికి ఫలితం ఉంటుంది అనడానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. మీరు అన్నట్టుగా కష్టపడితే సక్సెస్ వస్తుంది అనేది మీరు మంచి ఎగ్జాంపుల్. బట్ ఆ కష్టం వెనకంటే కారణం ఏంటి? మీరు మొదటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీకి రావాలనే థాట్లోనే ఉన్నారా, అనుకోకుండా వచ్చారా? ఎలా? అనుకోకుండా రాలేదు, నేను రావాలని వచ్చా కాబట్టి ఇంత టైం పట్టిందేమో. అనుకోకుండా కొంతమంది వచ్చిన వాళ్ళు టక్కుమని హిట్ అయిపోతుంది. నేను చాలామంది చూసా, అసలు అనుకోలేదు ఇండస్ట్రీకి వద్దామని, ఏదో ఇట్లా ట్రై చేసినా అయిపోయింది నాకు అంటారు. బట్ స్టార్టింగ్ నుంచి నాకు రావాలి కష్టపడాలి, యూనో నాకు ఒక పేరు తెచ్చుకోవాలి, ఒక ఫైన్ యాక్టర్గా నిలిచిపోవాలి ఇండస్ట్రీలో అని చెప్పి ఎప్పటి నుంచో ఉంది. సో ఐ గెస్ దట్స్ ద థింగ్, యూనో ఇది వచ్చింది నాకు. యా. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు కూడా దీనికి సంబంధించిన వాళ్ళు లేరు, మీకు ఎందుకు ఆ థాట్ వచ్చింది? ఎప్పటి నుంచి ఉంది? చిన్నప్పటి నుంచి ఉండే, కానీ భయం ఉండే అండి చెప్పాలంటే. ఎందుకంటే ఐ వాజ్ నాట్ దట్ గుడ్ లుకింగ్. చెప్తే అరే నువ్వు ముఖానికి అంత సీన్ లేదని చెప్తుండే అప్పట్లో. సో ఆ డ్రాస్టిక్ చేంజ్ అవ్వడానికి చాలా గ్రూమింగ్ జరిగింది. ఓకే, ఐ వాజ్ నాట్ దిస్ టు బీ ఫ్రాంక్. అంటే చాలా డ్రాస్టిక్ చేంజ్ జరిగింది, చాలా ట్రాన్స్ఫర్మేషన్. ఫొటోస్ చూసి యూ విల్ బీ షాక్. అంత డ్రాస్టిక్ చేంజ్. అండ్ మై కజిన్స్లో కూడా నన్ను గుర్తుపట్టారు. అంటే అఖిల్ నువ్వేనా, అఖిల్ ఈ అబ్బాయి ఇంత ఏమైనా ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నావా అని చెప్పి కూడా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంత డ్రాస్టిక్ చేంజ్ మీ ఇన్స్టాలో నేను ఫొటోస్ కూడా చూసాను. సో 2016-17 ఆ ఫొటోస్కి ఇప్పటి ఫొటోస్కి చాలా చేంజ్ ఉన్నాయి. సో యూ కెన్ ఇమాజిన్ 2012 ఫోటోలు అయితే నీకు ఇంకా డిఫరెంట్గా ఉంటాను నేను టోటలీ. విల్ బి లైక్ ఏంది ఇంత డ్రాస్టిక్ చేంజ్ అయింది అని చెప్పి చాలామంది అన్నారు. యా. సో మీరు దీనికి వస్తా అన్నప్పుడు పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? బిగ్ బాస్కి వెళ్తానా? బిగ్ బాస్ కాదు, మీరు ఇండస్ట్రీకి వస్తాను అన్నప్పుడు అసలు ఒప్పుకోలేదు. పెద్ద గొడవలే ఇంట్లో, మామూలు గొడవలు అవ్వలేదు. మా పెద్దన్న చాలా గొడవ చేశాడు. ఈ డి నాట్ యాక్సెప్ట్, ఆ ఇండస్ట్రీ అంటే నాకు నచ్చదు అది ఇది అని చెప్పి ఎవరు పర్సెప్షన్స్లో వాళ్ళు ఓన్గా మాటలు అన్నారు. డాడీకి కూడా నచ్చదు అన్నాడు. ఆ ఇండస్ట్రీ అంటే నచ్చదు, ఏం పిచ్చిలేసిందా ఏమనుకుంటున్నారో అని చెప్పి మాట్లాడినారు. దట్ వెంటల్ బియాండ్ లెవెల్స్ వెళ్ళిపోయింది. నేను చాలా సీరియస్గా తీసుకున్నా. అండ్ చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఐ వాంట్ టు డూ, మీరు నమ్మండి, ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి. దెన్ మై మామ్ సమ్వేర్ షీ ట్రస్టెడ్ మీ. బట్ మా మమ్మీకి భయం తప్పకుండా ఉండే, అది ఏమవుతుందో అని. వాడు వెళ్ళాడు కానీ నువ్వు చేయగలుగుతావు అని చెప్తుండే. యాజ్ అ మదర్ షీ కెన్ డూ ఓన్లీ దట్ థింగ్. అండ్ స్టార్టింగ్ మా మమ్మీ నాకు ఒక బట్టలు ఇప్పించింది, 10,000 రూపీస్ పెట్టి బట్టలు ఇప్పించింది. ఆ బట్టలతోనే నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళడమైనా, ఆడిషన్కి వెళ్ళడమైనా, అండ్ మాట్లాడడం జరగడమైనా జరిగింది. బట్ ఆల్ ది వే ఐ గాట్ రిజెక్షన్స్. ఫొటోస్ తీసి జస్ట్ డస్ట్బిన్లో వేసేస్తుండే. అవి ఇట్లా వెళ్ళి బయటికి వెళ్ళి సార్ అని మళ్ళీ వచ్చి ఆ డస్ట్బిన్లో ఉంటుండే ఫొటోస్. సో అట్లాంటివి చూసినప్పుడు నాకు అనిపించింది ఇచ్చి కూడా వేసి నేను మా ఫోటో షూట్స్ చేయించుకుంటుండే. సో ఎక్కడో నాకు బాధ అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ ఫెయిల్యూర్, ఇన్సల్ట్స్, బాడీ షేమింగ్, ఎన్నెన్నో మాటలు జరిగినాయి. అండ్ చాలా జరిగినాయి. కాబట్టి ఐ థింక్ ఇక్కడ దాకా కారణం నేను రావడం, నా పట్టుదల. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఫెయిల్యూర్స్. లైఫ్లో అయినా గుర్తు చేసుకుని 10 సారి ఇదైంది నా లైఫ్లో ప్రతిసారి గుర్తు చేసుకుంటా. ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్లో కూడా గేమ్స్ ఓడిపోయినప్పుడు అంతా వెళ్ళి గేట్ దగ్గర కూర్చుని నేను బిగ్ బాస్ని చూస్తుండే మాట, టైటిల్ పైన బిగ్ బాస్ అని చెప్పి. నాకు నువ్వే చేయగలుగుతావు ఏదైనా, లిటరలీ మ్యాన్. ఐ మీన్ నాకు రికగ్నైజేషన్ ఎవ్రీథింగ్ ఓన్లీ ఫ్రమ్ యూ. అండ్ నాకు ఆ షో ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు అప్పుడు క్లియర్గా కనబడుతుండే. నా ఫెయిల్యూర్స్ అన్న, మనుషులన్న మాటలన్నా, నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు, అది ఇది అని చెప్పి. సో నేను బిగ్ బాస్కి వచ్చే ముందు కూడా నేను కొంతమందికి నా కోస్టార్స్కి చెప్పడం జరిగింది అన్నమాట. నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను అని చెప్పి. వాళ్ళు నమ్మలేదు నిజంగా. వాళ్ళు ఉండి సైన్ చేసినావా, నిజమేనా అది అని అన్నప్పుడు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు ఏంటి వీళ్ళు నన్ను. చాలా ఐ లిటరలీ ఫెల్ట్ బ్యాడ్. అంటే సమ్వేర్ అనిపిస్తుంది కదా, నన్ను నమ్మట్లేరు అంటే నేను అంత సులుకుని కనబడుతున్నానా, అంటే నా వల్ల కాదనుకుంటున్నారా, ఏంటి అంత సీన్ లేదనుకుంటున్నారా, ఏంటి వీళ్ళకి నాకు అనిపించింది వీళ్ళకి నేను అర్థం కావట్లేదు, వీళ్ళకి నేను ఏంటో అని చెప్పి అనిపించింది. అండ్ దెన్ నాకు వచ్చిన తర్వాత కూడా ఆపర్చునిటీ వచ్చింది, నిజంగానే వచ్చిందంటే ఉట్టిగానే తీసుకుని ఉండొచ్చులే నేను ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ చేసేయడానికి అన్నప్పుడు ఆ పాయింట్ నాకు లిటరలీ మైండ్లో ఫస్ట్ వీక్ నామినేట్ అవ్వంగానే నాకు అది గుర్తుకొచ్చింది. నిజమేమో దే మైట్ ఎలిమినేట్ మీ అని. వెన్ నాగ్ సార్ సెడ్ యూర్ సేఫ్, నేను లిటరలీ డ్యాన్స్ ఆడినా. సార్ ఐ డి నాట్ ఇమాజిన్ ఇది అవుతుందని చెప్పి. ఎందుకంటే
అన్నోన్ ఫేస్ని ఇంత రికగ్నైజ్ చేస్తున్నారు, ఈ టాలెంట్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. పీపుల్ ఆర్ లైకింగ్ ఎవ్రీథింగ్ ఓవరాల్. నాట్ ఓన్లీ ఎప్పుడు ఈ సెలబ్రిటీ థింగ్ వర్క్ అవ్వదు అంటే ముందుకెళ్ళడానికి. మై నేచర్ ఎవ్రీథింగ్ దే లైకింగ్ ఇట్ రైట్. ఐ ఫెల్ట్ సో గుడ్. ఓకే, జనాలు దే ఆర్ విత్ క్లియర్ ఉన్నారు, ఓపెన్ ఐస్తో ఉన్నారు, వాట్ ఈస్ వాట్ అన్నట్టు క్లియర్గా. సో సమ్వేర్ ఐ లైక్డ్ ఇట్, అంటే నాకు మంచిగా అనిపించింది చాలా. యా. సో ఇన్ని అవమానాలు, ఇంత బాడీ షేమింగ్ ఇవన్నీ చూసిన తర్వాత ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు స్క్రీన్లో చూసుకున్నాక ఏమనిపించింది? నాకే నచ్చలే. ఐ వాజ్ లైక్ ఐ థింక్ సో ఐ షుడ్ చేంజ్ మై సెల్ఫ్. చాలా మోల్డ్ చేసుకోవాలి, నేను గ్రూమింగ్ చేసుకోవాలని చెప్పి చాలా గ్రూమింగ్ చేయడం జరిగింది. సో గ్రూమింగ్ చేస్తూ నేను మళ్ళీ సీరియల్ చూసుకున్నప్పుడు ఇక్కడికి చూస్తే ఓకే కొంచెం బెటర్ అయినా, మళ్ళీ నెక్స్ట్ సీరియల్కి ఇంకా బెటర్ అయినా, నెక్స్ట్ సీరియల్కి ఇంకా బెటర్ అయినా, అట్లా సీరియల్స్ మారుతూ బెటర్ అవుతూ వచ్చి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నా జర్నీస్ కొన్ని వీడియోస్ చూపించారు మా ఇంట్లో. అంటే జర్నీ చూసా, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని మూమెంట్స్ చూపించారు. ఇది నేనేనా అని చెప్పి నేనే షాక్. ఐ మీన్ నేనే అనుకున్నా ఎవరు రైడ్ ఇంత బాగున్నాడు అని చెప్పి లిటరలీ అనుకున్న సీన్ జరిగింది తెలుసా. లిటరలీ ఐ వాజ్ లైక్ అరే ఎంత బాగున్నావు, నువ్వు ఎందుకు అండర్ ఎస్టిమేట్ చేసుకున్నావు నువ్వు. నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా నాకు ఎవరు ఫ్యాన్స్ వస్తారులే, ఇట్లనే అంటుండే నేను. లిటరలీ మోనల్ అంటుంటే కూడా మోనల్ అన్నది నీకోసం బయట అమ్మాయిలు కుప్పలు ఉంటారు అంటేనంటే ఒక్క అమ్మాయి ఉంటే చాలు. ఇప్పుడు నిజంగానే తెలుసా ఆమె నోరేందో. ఇట్స్ ఆల్ ట్రూ. అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదంతా ఇప్పుడు కూడా నాకు కళ్ళలాగానే ఉంది తెలుసా అండి. అంటే దీన్ని ఎట్లా తీసుకోవాలి నాకు ఇంకా అర్థం కావట్లేదు. అది బుర్రకెక్కుతలేదు నాకు. లిటరలీ చూస్తున్నానా ఇదంతా నిజమా, ఏంది ఫొటోస్ దిగుతున్నారు నాతో, దే రియలీ లవ్ మీ సో మచ్. వాళ్ళు చూపించే అభిమానమైనా, చెప్పే విధానమైనా, మాట్లాడే విధానమైనా, మేము ఆడ నుంచి వచ్చినాం, ఈ నుంచి వచ్చినాం, అఖిల్ షో మీ సమ్ హ్యూమానిటీ, నీకు హ్యూమానిటీ ఉంది అంటే ఆడుకుంటా రండి ఇంకా. సో ఐ ఫెల్ట్ గుడ్, దే నో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అబౌట్ మీ. బిగ్ బాస్లో అదే ప్లస్ పాయింట్ మనకి, నువ్వేంటో క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా మాట్లాడతారంటే మనతో మనం ఏదో తెలిసినట్టే మాట్లాడతారు. ఎందుకంటే నాకు కూడా నేను బిగ్ బాస్ చూసేటప్పుడు ఒక కంటెస్టెంట్ గురించి చూసినప్పుడు నాకు ఇష్టం అంటే ఆ పర్సన్ ఇష్టాలన్నీ నాకు తెలుసు. సో ఇప్పుడు వాళ్ళకి నేను ఇష్టం అంటే నాకు అనిపిస్తుంది ఓకే దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. ఇష్టపడితే ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు, ప్రతి ఒక్క పాయింట్ గుర్తుంది వాళ్ళకి. యా. సో ఫస్ట్లో మీ అన్నయ్య రిజెక్ట్ చేశారు, మీ నాన్నగారు రిజెక్ట్ చేశారు దీనికి వస్తున్నప్పుడు, ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? చూడండి బయట గేట్ బయట ఆలే ఉన్నారు, అందరిని ఇంట్లోకి లోపల పంపిస్తున్నారు రండి అని చెప్పి. ఇన్ఫాక్ట్ మీకంటే ఎక్కువ హ్యాపీగా వాళ్ళే ఫీల్ అవుతున్నారు కదా. వాళ్ళకి హెవీ వర్క్ పడ్డది. లిటరలీ మా అన్నగాడు అయితే వచ్చి బయట వాళ్ళు వెయిట్ చేస్తుంటారు ఏం చెప్పమంటావు అంటారా. లైక్ అరే అట్లాంటి ఆపర్చునిటీస్ ఎవరికి రాదనుకుంటాను నాకు. లిటరలీ మై బ్రదర్స్, మై మామ్, మై డాడ్ ఈజ్ వర్కింగ్ సో హార్డ్. మా మమ్మీ అయితే ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చింది, బయటకు వచ్చిన చూస్తే మా మమ్మీ అన్నీ అంటే నేను లోపల ఎంత కొట్లాడుతున్నానో ఇక్కడ బయట మమ్మీ కూడా కొట్లాడించాలి. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఫ్యామిలీ అంటేనే అది కదా. అంటే ఇట్ షోస్ ఆల్ అబౌట్ లవ్ అండ్ ఆల్. సో ఇట్స్ గోయింగ్ రియలీ గుడ్. చాలా మంచిగా అనిపించింది నాకు అవన్నీ చూసి. మా అన్నని మా ఇద్దరు అన్నలు కూడా ఎంత కష్టపడుతున్నారు నా కోసం అండ్ మేము ఎంత కొట్లాడుకున్నా కూడా అట్ ది ఎండ్ వి ఆల్ ఆర్ టుగెదర్. యా. సో సీరియల్ మీరు చేసినప్పుడు మీరు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు, ఇప్పుడు మీరు అనుకున్న దానికంటే రెట్టింపు అసలు మామూలుగా రాలేదు. మీరు నమ్మరు. సీరియల్ వెన్ ఐ వాజ్ డూయింగ్ గుర్తింపు రాలేదు. బట్ నేను షాపింగ్ మాల్స్కి వెళ్తున్నప్పుడు ఆంటీలు గుర్తుపడుతుండే. ఏ అఖిల్ గోవింద్ కదా దే చూసే కార్తిక్ నేను కొన్ని క్యారెక్టర్స్వి గుర్తుపెట్టుకుని అమ్మాయి మోసం చేస్తుంది నేను మోసపోకు అట్లా మాట్లాడుతుంటే ఐ యూస్ టు ఫీల్ ఫనీ అండ్ క్యూట్ అండ్ వావ్ అని. బట్ ఇప్పుడు నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యా ది రియల్ విన్నర్ అంటే నాకు ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఆ టైటిల్ గెలవకపోయినా ప్రేమ అభిమానం మస్తు చాలా సంపాదించుకున్నాను నేను. చాలా. సో బిగ్ బాస్ ఆఫర్ ఎలా వచ్చింది మరి? బిగ్ బాస్ ఆఫర్ లాస్ట్ season 3కే దే థాట్ ఆఫ్ పుట్టింగ్ మీ అండ్ బికాస్ ఆఫ్ అదర్ 2 టీవీ యాక్టర్స్ అన్నారు ఆల్రెడీ టీవీ యాక్టర్స్ ఉన్నారు ఇంకా ఎక్స్ట్రాస్ వద్దు అఖిల్ని నెక్స్ట్ సీజన్లో పెడదామని చెప్పి మాట్లాడుకున్నారంట. సో ఈ సీజన్ దే అప్రోచ్డ్ మీ అండ్ దే ట్రస్టెడ్ మీ సో మచ్. ఎందుకంటే ఐ వాజ్ నాట్ దాట్ ఫేమ్డ్ బట్ స్టిల్ దే ట్రస్టెడ్ మీ. నా బిహేవియర్ మాకు ఒక ఇంటరాక్షన్ జరుగుతుంది అన్నమాట. ఆ ఇంటరాక్షన్లో కొన్ని ప్రాసెస్లో దే ట్రై టు నో అబౌట్ అస్. సో దే వర్ సో గుడ్. అంటే వాళ్ళకి అనిపించింది అఖిల్ ఇస్ గుడ్. సో ఆయన నచ్చుండొచ్చు నేను ఏ విషయంలో. అండ్ నా బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఉన్నాయి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అండ్ ఎవ్రీథింగ్. సో అవి కూడా పాయింట్స్ దట్ మైట్ బీ హెల్ప్ మీ. ఓకే. సో నాగార్జున గారు కూడా చాలాసార్లు చెప్పారు ఈ సీజన్కి వచ్చినంత రేటింగ్ కానీ ఈ సీజన్కి వచ్చినంత వ్యూవర్షిప్ కానీ ఇవన్నీ ఓట్లు కానీ ఇవన్నీ కూడా అసలు ఏ సీజన్కి రాలేదు అని చెప్పారు. సో ఇలాంటి సీజన్లో ఉండటము ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. నిజంగా నేను ఒకసారి నామినేషన్స్ అప్పుడు ఓటింగ్ బ్యాంక్ చెప్పాడు అన్నమాట నాకు సార్
7 కోట్ల ఓటింగ్లు వచ్చినాయి అనగానే ఆ వీక్లో నేను లేను నామినేషన్స్లో. నేనుండి అబ్బా నేనుండుంటే నాకు కూడా మంచిగా అనిపిస్తుండే కదరా బాబు. లిటరల్ ఐ ఫెల్ దట్ థింగ్. అండ్ నెక్స్ట్ దాంట్లో నేను ఉన్నా 13th వీక్ నామినేషన్స్లో ఉన్నా. నాకు సార్ సెడ్ 10.5 crores ఓటింగ్లు వచ్చినాయి అనగానే ఐ వాజ్ లైక్ వావ్ నేనున్నా 3 crores జరిగినాయి. అంటే వీఆర్ సాటిస్ఫైడ్. అంటే జనాలు లైక్ చేస్తుండ్రా లైక్ చేయన సెకండరీ, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే ఓట్లు వచ్చినాయి, నన్ను ఐ వాజ్ సేవ్డ్. చాలా మంచిగా అనిపించింది నాకు. అంటే ఈ సీజన్ లాస్ట్ టైం అంట 8 crores ఫైనల్కి 8 crores వచ్చినాయి ఓట్స్. ఈసారి 15 crores వచ్చినాయి. అంటే ఫైనల్ ఫినాలేకి 15 crores ఓట్స్. ఐ వాజ్ లైక్ మళ్ళీ ఇంకో మూమెంట్ కూడా నాకు సార్ అన్నాడు, అంటే రికార్డ్స్ బ్రేక్ చేసింది, ఐపీఎల్ని బీట్ చేసింది రేటింగ్లో, అండ్ వరల్డ్లో నంబర్ 1 షోగా ఉండిపోతుంది మన సీజన్ బిగ్ బాస్ అనిపించింది. నిజమా ఇదంతా ఇదన్నీ నేను ఈ షోలోకి వచ్చిన తర్వాత అంటే మేము ఎంత కరెక్ట్ టైంకి వచ్చినామో అనిపించింది. దేవుడు మాకు కరుణిచ్చి కరోనా టైంలోనే లోపల పంపించాడు. అండ్ చాలా ప్లస్ పాయింట్ మాకే అయింది చాలా ఎక్కువ. అండ్ దట్స్ ద థింగ్ కదా, వెన్ యూ బీ పాజిటివ్ అబౌట్ థింగ్స్ నీకు అవుతుంది. సబర్కర్ ఆ పేషెన్స్ నన్ను ఇక్కడ దాకా తీసుకుని వచ్చింది. అండ్ యూనో నేను చేసిన సబర్కి నాకు ఫలితం పక్కా వచ్చింది. యా. సో బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు అందరూ కూడా అనుకుంటారు ఏముంది వెళ్ళి టాస్క్లు ఆడటము నామినేట్ చేయటం ఇవే కదా లాస్ట్ వరకు ఉండొచ్చులే అనేది అంతా వెళ్తారు. బట్ అక్కడికి వెళ్ళాకగానే తెలుస్తుంది అది ఎంత కష్టమో, నామినేట్ చేయటం ఎంత కష్టమో, టాస్క్లు ఆడటం ఎంత కష్టమో, నిద్ర లేకుండా సరైన ఫుడ్ లేకుండా ఉండటం ఎంత కష్టమో అనేది. సో అనుకున్నారంటే లాస్ట్ వరకు ఉండగలను అనుకున్నారా? స్టేజ్ మీదనే నేను చెప్పాను నాకు సార్కి, సార్ నాకు గట్ ఫీలింగ్ కొడుతుంది సార్, నేను టాప్ 2 దాకా ఉంటా అని చెప్పి. అది ఎలా అన్నానో నాకు తెలియదు, ఏ నోడుతో అన్నానో నాకు తెలియదు, అదే అయింది. అండ్ టాస్క్లు వెరీ డిఫికల్ట్ అండి. 2 days టాస్క్లు జరిగిన రోజులు కూడా ఉన్నాయి మాకు నిద్ర లేకుండా. ఎట్లా ఆడినామో నిజంగా ఇప్పుడు ఆడమంటే నా వల్ల ఇట్లా పడిపోతానేమో, నా వల్ల ఆడన అని లిటరలీ. బట్ దట్ వెంట్ రియలీ సో గుడ్. టాస్క్ల విషయంలో నేను ఎక్కడ తగ్గలేదు నా 100%. ప్రతి టాస్క్లో అందరు నన్ను వచ్చి అడుగుతుండే, సోయల్ వచ్చి నువ్వు ఏమనుకుంటున్నావు ఈ టాస్క్ గురించి, ఎట్లా ఆడమంటావు, ఏం చెప్పు అని చెప్పి. బికాస్ దే నో దట్ అఖిల్ థింక్స్ క్యాల్కులేషన్ ఇస్ కరెక్ట్. నోయల్ బ్రో కూడా స్టార్టింగ్లో ఈజ్ టు ఆస్క్, బ్రో నువ్వు చెప్పే పాయింట్స్ ఉన్నాయి, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్, కరెక్ట్. నేను గేమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంతా దే యూస్ టు లిసన్ వెరీ కేర్ఫుల్లీ. అండ్ ఐ థింక్ సో ఇది అవుతుంది అనుకుంటా అది అవుతుండే యూనో కొన్ని పాయింట్స్లో. సో ఆ క్యాల్కులేషన్ అబ్జర్వేషన్ అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్ గేమ్లో. క్యాల్కులేటివ్ మైండ్తో కొన్ని ఉండాలి మనం. అండ్ దట్స్ ఇన్ సీక్రెట్ రూమ్కి నేను వెళ్ళేటప్పుడు కూడా ఐ వాజ్ వెరీ క్యాల్కులేటివ్ దట్ బిగ్ బాస్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని పంపించాడు అని చెప్పి. అండ్ ఐ వెంట్ ఎలిమినేటెడ్ అన్నాడు నాకు సార్. ఆ మూమెంట్ ఐ ఫెల్ట్ బ్యాడ్, బట్ ప్లీజ్ ఐ బెగ్ యూ సార్, బికాస్ దట్ షో వాజ్ సో మచ్ ఫర్ మీ. ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా అయింది ఏంది, ఇది నిజమేనా. ఒకసారి నాకు సార్ నవ్వు కనబడ్డది నాకు లాస్ట్కి, వెన్ ఈ సెట్ కమ్ అవుట్ అని చెప్పి తిరిగేసి నవ్వుతున్నాడు కొంచెం లైట్గా. అంటే సార్ మజాక్లు ఆడుతున్నాడో నాకు తెలియదు కదా, అది కొంచెం కనబడంగానే నేను అనుకున్నా సరే ఏదైతే అది కానీ అని చెప్పి బ్యాగ్ టక్క ప్యాక్ చేసేసుకుని ఇంట్లో పడి కూడా రావడం కూడా నేను నా యాటిట్యూడ్తో అట్లనే వచ్చిన. చెల్ వా ఏది నా డెస్టినీ ఇంతే రాసిందని చెప్పి ఆ గేట్లు ఓపెన్ అయితే ఇట్లా బ్యాగ్ పట్టుకుని లోపలికి వచ్చేసి వాళ్ళకి చెప్తే ఐ నీడ్ టు గో. నాకు సార్ అంటాడు అఖిల్కి ఫోటో తీసి పంపించాను అంటే నేను అందరికీ ఫోటో తీసి పంపించాను, తీసాను. ఐ వాజ్ ఇన్ దట్ థింగ్. ఓకే ఐ వాజ్ లైక్ నాకు ఎట్లా అంటే ఒకసారి ఐ డోంట్ వాంట్ టు బీ యూనో నాకు ఆ మూమెంట్ అనిపించింది, అఖిల్ నువ్వు ఎంత ప్లీజ్ చేసినా నువ్వు ఉండవు, ఇంకా యూఆర్ ఎలిమినేటెడ్ ఈజ్ ఎలిమినేటెడ్. సో అదే విషయంలో లైఫ్లో కూడా అంతే అండి. అంటే మనం ఒక ప్లీజ్తో ఒక మనిషిని పెట్టుకోలేము మన దగ్గర ఇట్లా. ఎందుకంటే మా డాడీ నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో అన్నప్పుడు వీ ఫీల్ బ్యాడ్, ఐ మీన్ వై ఈజ్ ఈ సేయింగ్ దట్ థింగ్ అని చెప్పి. అలాంటిది షోలో కూడా నాకు లిటరలీ లైక్ డాడ్, ఫ్రెండ్, ఒక ఫాదర్, యూనో ఒక బ్రదర్ లాగా కనెక్ట్ అయిపోయింది బాగా. వెన్ నాకు సార్ సెడ్ దట్ థింగ్ ఐ లిటరలీ ఫెల్ట్ బ్యాడ్. అండ్ మళ్ళీ లాస్ట్కి సర్ప్రైజ్ వెళ్ళింది. ఇక్కడ వెళ్తుంటే ఒక్క నిమిషం అఖిల్ ఇటుకురా వచ్చి నీకు ఒక విషయం చెప్పాలి, యూఆర్ సేవ్డ్, యూఆర్ నాట్ ఎలిమినేటెడ్. నా రియాక్షన్ కూడా అంత ఎక్కువ లేకుండా అని లేకుండా ఐ వాజ్ లైక్ ఓకే సార్. సీక్రెట్ రూమ్ నుంచి ఎలిమినేట్ అవ్వడం దట్ వాజ్ ఎ ట్విస్ట్ నాకు నిజంగా. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే సీక్రెట్ రూమ్కి వచ్చినా అంటే ఇవన్నీ ఫోటేజ్ చూపించిందంటే డెఫినెట్లీ ఐ ఫెల్ లైక్ దిల్ సెండ్ మీ ఇన్సైడ్. నాకు సార్ అట్లా అనగానే ఏం సార్ ఇట్లా అన్నాడు సార్. నేను అన్నా సార్ అడిగాడు మాట, నువ్వు ఏమనుకున్నావు అసలు చెప్పంటే నా క్యాల్కులేషన్స్ ఇది సార్. యూనో సార్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అట్లా పంపించడం రాంగ్ సార్, బికాస్ ఆడియన్స్ డిసైడ్ చేసి పంపించారు అనుకో వీ హ్యావ్ దిస్ వాల్యూ, బట్ వీలెవర్ సార్ పంపించడానికి నన్ను బయటికి అన్న. యూనో మళ్ళీ అదే విషయం నువ్వు మాట్లాడాలి కదా అంటే సార్ నాకు తెలుసు సార్ వీళ్ళకి ఏం మాట్లాడాలి నేను చెప్పే అవసరం నాకు రాలేదు లిటరలీ,
బట్ ఐ నో ది క్యాల్కులేషన్స్ వాట్ ఈస్ ద గేమ్ ఇట్ ఈస్. ఒక్కొక్కసారి రిస్క్ కూడా తీసుకోవాలి గేమ్ షోస్లో. సో అలాంటి రిస్క్ తీసుకున్నాడు ఈజ్ అ గేమర్. సో నేను ఆ విషయంలో ఐ టుక్ ది రిస్క్. నేను ఏదైతే కాదు కానీ నాకు గేమ్ షో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు ఎట్లా ఈ క్యాల్కులేషన్స్ నాకు కరెక్ట్ వెళ్తే రాంగ్ వెళ్తే అనుకున్నా కరెక్ట్ వెళ్ళింది. దెన్ వెన్ ఐ కేమ్ ఇన్ సైడ్ మళ్ళీ నాకు సార్ వెళ్ళిపో అది ఇది అనేసరికి ఐ లిటర్లీ ఫెల్ బ్యాడ్ అండ్ వెళ్ళిపోవడం జరిగింది. నేను వెళ్ళిపోతా అని చెప్పి నేను కూడా ఓకే తొందర కానీ అంటారు ఏడవకని ఎవరు ఏడవకని. బట్ బ్రేక్ డౌన్ అయింది. ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టే వెళ్ళండి అది ఇది అన్నట్టు సార్ అక్కడ బ్రేక్ డౌన్ అయినా నేను చాలా. ఐ వాజ్ లైక్ ఐ కుడెంట్ సీ హిమ్ క్రయింగ్, సోయల్ క్రయింగ్, మోనల్ క్రయింగ్. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, నా వాళ్ళు ఉన్నారు కదా ఇద్దరు వీళ్ళు, నీ అమ్మ వీళ్ళని ఎట్లా వదిలిపెట్టుకోవాలి. నాకు ఒక భయం ఏముండంటే వీళ్ళని మిస్ ఎక్కువ అవుతాను, నేను ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, మిస్ అయిపోతానని అదే భయం ఉండే ఎక్కువ చాలా నాకు. అరే మిస్ అవుతానరా బాబు మిమ్మల్ని, నిజంగా నా వల్ల అవుతలేదు. వెళ్ళి మళ్ళీ అక్కడ బయట ఉండి టీవీలో చూసేది వేరే, పక్కన ఉండడం వేరే లైఫ్లో. సో ఎక్కడో నాకు భయం కొట్టింది బాగా. అండ్ వెన్ నాకు సార్ యూఆర్ సేఫ్డ్ ఐ వాజ్ లైక్ ఓకే సార్. సార్ నెక్స్ట్ డే మళ్ళీ ఎలా అనిపించింది చెప్పు అంటే, నేను ఏం చెప్తా సార్ ఎలా అనిపించింది అంటే, మీరైతే నవ్వడం నేను చూసాను సార్ అన్న. ఓ చూసావా అన్నాడు. యా. సో ఐ వాజ్ లైక్, కానీ నవ్వడం చూసిన తర్వాత కూడా ఎక్కడ నాకు కొట్టింది మాట, వెళ్తానే తెలియదు వినవను చెప్పలేము. బిగ్ బాస్లోనే ఉంది, ఏదైనా జరగవచ్చు అంటుండే మన, అంటే బిగ్ బాస్ ఏదైనా జరగవచ్చు అంటే లైక్ చల్ల టీకే అని చెప్పి నాకు క్యాప్టెన్సీ వచ్చిండే. ఐ ఫెల్ట్ హ్యాపీ. అంత కష్టపడుతూనే కదా వచ్చింది క్యాప్టెన్సీ కూడా, అది ఉట్టిగానే రాలే, ఆ రిస్క్ తీసుకున్న వల్లనే వచ్చింది. అండ్ ఒక గేమర్కి ఇట్స్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. కానీ అక్కడ టాక్ ఏమొచ్చిందంటే వాళ్ళు అక్కడ కూడా మాట్లాడి లక్కగా వచ్చింది, ఉట్టిగానే ఇచ్చేసిండ్రు క్యాప్టెన్సీ అంటే. ఒకసారి నువ్వు వెళ్ళి 5 రోజులు ఆ రూమ్లో ఉండు. ఆ రూమ్ ఎంత ఉంటుంది అంటే అండి, దీంట్లో హాఫ్ ఉంటుంది పీస్. నువ్వు కూర్చుని ఉండాలి, పడుకోవడానికి నీకు ఎక్కువ నడవడానికి ప్లేస్ ఉండదు, అట్టే తిరుగుతుండాలి నువ్వు. చిన్న బాక్స్ అది, ఇంతే ఇంతే, ఈ నుంచి ఈడికి ఇంతే ఉంటుంది స్పేస్, అంత లాంగ్. 5 days దాంట్లో ఉన్నా నా ముఖం పిక్కపోయిండే. మనుషులు ఉండరు నీ చుట్టూ, నీకు ఫుడ్ ఏమో బాక్స్లో వస్తుంటుంది, అక్కడ కింద డ్రా ఉంటుంది, ఆ డ్రాలో ఫుడ్ బ్యాటరీస్ వస్తుంటే చేంజ్ చేస్తుండాలి. ఇక్కడ ఫుటేజీలు చూపిస్తుంటారు, నాకేమో పిచ్చి లేసిపోతుంటుంది ఒక్కొక్కటి చూసి మాట్లాడుకోవడానికి ఎవరు లేరు. నేను కెమెరాలతో మాట్లాడడం తప్ప ఇంకొకరు లేరు. ఫుటేజీ చూసారు, వాడు ఏడుస్తుంది చూపిస్తారు, మోనల్ ఏడుస్తుంది చూపిస్తారు. నేనేమో అరే నేను ఇక్కడ ఉన్న ఏడవకండి రా నాకు. ఐ ఫెల్ట్ గుడ్. ఎనీవేస్ దే షోడ్ మీ హూ ఇస్ వాట్. అంటే సీక్రెట్ రూమ్ ఇస్ బెనిఫిట్ ఏంటంటే ఎవరు ఎట్లా నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో క్లియర్గా నీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కొంచెం గేమర్గా. ఎలా అయితే ఒక వైల్డ్ కార్డ్కి ఎంట్రీకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, సీక్రెట్ రూమ్కి కూడా అంత బెనిఫిట్స్ ఉన్నాయి. సో నాకు అనిపించిన కేరింగ్ వ్యక్తులు అరే నా కోసం అనే వాళ్ళు వీళ్ళు ఉన్నారు రా భయ్య అని చెప్పి అనిపించింది. అఖిల్, మీ టాటూ వెనక సీక్రెట్ అంటే తాండవ్ అని ఉంటుంది. తాండవ్ అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం. సో తాండవ్ ఇది బెస్టీస్, నా బెస్ట్ ఫ్రెండ్స్ కోసం వేసుకునేది. ఇది పార్థ సార్థక్, ఇది మా తాత పేరు. మా తాత అంటే చాలా ఇన్స్పిరేషన్ నాకు. మా మమ్మీ మా తాత స్టోరీస్ బాగా చెప్తుంటన్నమాట. మా తాత నేను పుట్టకముందు చనిపోయాడు కాబట్టి మంచి గుడ్ స్టోరీస్ చెప్తుంటాడు. తాత గురించి మమ్మీ చెప్తుంటుంది. సో ఐ థింక్ సో ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అని చెప్పి తాత పేరు వేయించేసుకున్నాను. అండ్ ఇక్కడ నాకు ఇంకో టాటూ ఉంటుంది, జై శ్రీరామ్ అని చెప్పి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ శ్రీరామ్. అండ్ నాకు హనుమంతుడు భక్తుడిని. సో ఐ లవ్ ఇట్ ఇక్కడ వేయించుకోవడం. నేను ఎవరు వేయించుకోవడం చూడలే, అవి ఇక్కడ వేయించుకుందామని చెప్పి ఇక్కడ వేయించుకోవడం. యా. సో అదే మీ బర్త్డే గిఫ్ట్గా మీ అమ్మగారు వచ్చింది వేసుకున్నారు. నా బర్త్డే గిఫ్ట్గా టాటూ వేసుకుంది వచ్చింది. యాక్చువల్లీ నేను బిగ్ బాస్కి ఏం చెప్పానంటే, నా బర్త్డే అని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేసేస్తాడు. సీక్రెట్ రూమ్ ఉన్నప్పుడే పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నాడు బిగ్ బాస్ నాకు ఫోన్లో. పుట్టినరోజు శుభాకాంక్షల నేను ఉండి బిగ్ బాస్ ఇవాళ డేట్ 10th కదా బిగ్ బాస్ అన్న, ఇవాళ మా డాడీ బర్త్డే బిగ్ బాస్, నా బర్త్డే కాదు అన్న అని ఏం మాట్లాడాడు కదా. ఐ వాజ్ లైక్ కొంచెం నాకు డిప్రెషన్ పిచ్చి లేసిపోయింది. నేను రాంగ్ క్యాలిక్యులేట్ చేశాను డేట్స్, అట్లా కాదే నేను కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసా డేట్స్. ఇవాళ 10th అనుకున్నా. నేను ఎలిమినేట్ అయిన రోజు, బయటకు వచ్చిన రోజు నాకు సార్ నేను బయటకు వచ్చిన 14th మమ్మీ బర్త్డే రోజు. అది నేను ఇంట్లో సభ్యులకి అందరికీ చెప్పిన మమ్మీ బర్త్డే అయిపోయింది అది అంటే అందరు ఉండి లేదు ఇవాళ మమ్మీ బర్త్డే అని చెప్తుండే మాట. నాకు సార్ నన్న సార్ ఏం సార్ అంటే ఇవాళ 14th అంటే ఇవాళ మీ మమ్మీ పుట్టినరోజు అంటే మమ్మీని విష్ చేసిన అక్కడ. దెన్ సీక్రెట్ రూమ్ ఉన్నప్పుడు నా బర్త్డే ఈసారి కూడా నేను ఏడుస్తా, ఈసారి కూడా నా పక్కన ఎవరు ఉండరు. నేనేమో లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి విష్ కోరుకుందేమో బిగ్ బాస్ హౌస్లో నా బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అదే చెప్తుండే నా ఫ్రెండ్స్కి. బిగ్ బాస్ హౌస్లో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, అది అవ్వలేదని బాధ ఉండే. బట్ నేను మా అమ్మ వచ్చిన రోజు సెట్ టుడే ఈజ్ యువర్ బర్త్డే, 17th ఇస్ టుడే. దాని ముందు రోజు కేక్ కట్ చేయించారు మోనల్ అంతా. ఐ లిటరలీ ఫెల్ట్ గుడ్. అంటే మా మమ్మీ నా బర్త్డే రోజు వచ్చింది, బిగ్ బాస్ కూడా ఏమైనా ప్లాన్ చేశారా, లైక్ లిటరలీ నా బర్త్డే రోజు సర్ప్రైజ్ ఇవ్వడానికి నాకు ఎక్కడో కొడుతుండే. ఎప్పుడు బిగ్ బాస్ నాకు
హీ వాజ్ ఇన్ మై ఫేవర్ ఆఫ్ సపోర్ట్. ఆయనకి నేను చాలా నచ్చుతున్నానేమో, యూనో ఐ మీన్ యాజ్ అ పర్సన్, యూనో ఐఎమ్ నో వన్ టు హిమ్. బట్ అక్కడ అదే కదా మెయిన్ థింగ్, నో వన్ నుంచే సమ్వన్ని చేసేది బిగ్ బాస్. సో సమ్వేర్ యూనో నా గేమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ వాస్ గోయింగ్ రియలీ గుడ్. సో మంచిగా అనిపించింది నాకు. సో నాకు బిగ్ బాస్ మొత్తంలో మీ విషయంలో పర్సనల్గా కొంచెం క్యూట్గా అనిపించింది ఎక్కడ తెలుసా, మిమ్మల్ని పేరెంట్స్ చూడటానికి వచ్చినప్పుడు, మీ అమ్మగారు వచ్చినప్పుడు మీరు దాచుకున్న చాక్లెట్ సడన్గా గుర్తు తెచ్చుకున్న దానికోసం పరిగెత్తి ఆ చాక్లెట్ తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చారు చూసారా. ఆ కళ్ళల్లో ఆవిడ ఏదో మీకున్న ప్రేమ అంత ఇంత పెద్దగైనా కూడా చిన్న పిల్లల్లాగా చాక్లెట్ అమ్మకి ఇస్తే అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది అని. అంటే అక్కడ మీకేం దొరకవు, యాక్చువల్గా దొరికినవే మీరు తినాలి. అలాంటి టైంలో కూడా మీకున్న వాటిలో ఆవిడకి షేర్ చేశారు అంటే నిజంగా అది చాలా అంటే చాలా నచ్చింది. యా, బికాస్ మా మమ్మీకి కూడా చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. నాకు ఎట్లా ఇష్టం, మా అమ్మకి కూడా ఇష్టమే. సో ఎప్పుడు చెప్తుండే మా ఇంట్లో, మా మమ్మీకి కూడా చాక్లెట్లు ఇష్టం అని చెప్పి. మోనాల్ అంటే ఎప్పుడు ఇష్టం, మమ్మీ 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 అంటుంటే, అరే మా అమ్మ బై చెప్తే తప్పేంది, బికాస్ అట్లా పెంచింది మమ్మల్ని లిటరలీ. మీరు ఒకసారి మోనాల్తో మాట్లాడుతూ కూడా అన్నారు కదా, నేను చాలా మా అమ్మ చాలా పొసెసివ్. మా అమ్మ చాలా పొసెసివ్ అని. ఆ విషయంలో మోనాల్ హర్ట్ కూడా అయింది ఆవిడ. అరే ట్రూ ఫ్యాక్ట్, మా మమ్మీ నిజంగా పొసెసివ్. సో నేను మా మమ్మీ పొసెసివ్ అవ్వగానే కొంచెం బాధపడ్డది లిటరలీ. ఆమెకు చెప్పే విధానం నేను చెప్పిన. యా. సో ఇక్కడ కంపల్సరీగా అఖిల్ వచ్చిందంటే మోనాల్ టాపిక్ రాకుండా ఉండదు. ఇంకా అడగకపోతే కింద కామెంట్స్లో అదే అనుకుంటున్నా, ఇంకా అడగలేదు ఏంది, ఇంకా రాలేదు ఏంది ఈ టాపిక్. నేను ఎంత అడగకుండా ఉందామన్నా కూడా కింద కామెంట్స్లో నన్ను తిడతాను కాబట్టి ఖచ్చితంగా అడగాల్సిందే. అంటే ఎక్కడ దాకా వెళ్ళిందంటే అఖినాల్ అనే పేరు మిక్స్ చేశారు. ఓ గాడ్, ట్రెండింగ్ అఖిల్. అదే అన్నాను, అఖిల్ మోనాల్ మిక్స్ చేసి అఖినాల్ అనే వరకు వచ్చింది. అంటే యాక్చువల్గా మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏంటో అందరు బిగ్ బాస్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. బట్ ఎందుకు అది ఒకనొక టైంలో ఎందుకు రాంగ్ వేలోకి వెళ్ళింది అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్లు చాలామంది బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఆ విధంగానే కామెంట్స్ చేశారు. మేబీ దానివల్ల జనాలు ఇంకొస్తే స్ట్రాంగ్ వెళ్ళి ఉండాలి. అక్కడ 24 hours సిచ్యువేషన్స్ చెప్తాను, అదే చెప్పాను కదా, మీకు 1 hour చూపిస్తారు, మాకు 24 hours మేము ఉంటాం. సో కొన్ని సందర్భాల్లో ఎక్కడో అనిపిస్తుంది కదా, అంటే ఏది మోనలేది అని చెప్పి చూస్తే యూనో నేను ఎలా ఉంటానంటే, నా బెస్ట్ ఫ్రెండ్ నాకు ఎంత ఒక వాల్యూ ఇస్తుంది, ఆ వాల్యూ షుడ్ నాట్ బి రిపీటెడ్ టు అనదర్ పర్సన్. అంటే బెస్ట్ ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్, నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఒకలా ట్రీట్ చేస్తా, ఫ్రెండ్స్ని ఒకలా ట్రీట్ చేస్తా. సో అక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది అన్నమాట. బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు బెస్ట్ ఫ్రెండ్, అసలు వాళ్ళ కోసం నేను ఏదైనా ఫ్రెండ్ అంటే ఐ షుడ్ ఆస్క్ మై బెస్ట్ ఫ్రెండ్ యూనో అట్లా చెప్తాను, నేను మాట్లాడాలి, నేను వస్తా, సో లెట్ మీ టాక్. అది ఉంది నా దగ్గర. మోనల్ విషయంలో అదే కొన్నిసారి బాధపడ్డా, ఏంటంటే ఏం చేస్తుంది మోనల్, ఏంది ఇది అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఐ యూస్ టు గెట్ హర్ట్. కొన్ని అవి ఐ డోంట్ నో ఎట్లా వచ్చినాయో బయటికి, బట్ నిజంగా కొన్నిసారి బాధ. అంటే మోనాల్ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నారా మీరు? మీకున్న వాటిల్లో బెస్ట్ తన అనుకున్నారా? నాకు సరికి చెప్పాను కదా, షీజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఒక ఎపిసోడ్లో. అటువంటిప్పుడు కొన్ని సార్లలో ఆవిడ మీద అలగటము, బెస్ట్ ఫ్రెండ్ నామినేట్ కూడా చేశారు కదా. అదే నేను చెప్తున్నా కదా, మనం ఎప్పుడైతే ఎవరితో అయితే చాలా క్లోజ్గా ఉంటామో, ఎవరిని ఎక్కువ లైక్ చేస్తామో వాళ్ళ మీద డెఫినెట్లీ అలుగుతాం, కోపంగా ఉంటాం, అరుస్తాం, ఏడుస్తాం, అన్నీ జరుగుతాయి. అదే ఫ్రెండ్ వేరే వాళ్ళు అనుకో, దేకని కూడా దేకా నేను ఎవరైనా ఫ్రెండ్ అనుకో, వాళ్ళ మీద అలగా పీకా ఏం చేయ, ఐల్ బి లైక్ యాక్చువల్ నాకేం సంబంధం, లైట్ తీసుకోండి. సో సోహెల్తో అంత ఫ్రెండ్షిప్ ఎందుకు వచ్చింది అంటే, అంతకుముందు పరిచయమా సోహెల్ మీకు? అక్కడే కదా పరిచయం. ఆ 100 రోజుల్లో ఎక్కడి వరకు వచ్చారంటే మీ ఇద్దరు ఎవరు విన్నర్ అయినా ఓకే, లేదు వచ్చిన అమౌంట్ని ఇద్దరం షేర్ చేసుకోవాలనేంత బాండింగ్ ఎలా వచ్చింది? తెలియదండి నిజంగా, అది ఎట్లా వచ్చిందో అసలు అర్థం కాదు. అందరికీ ఆ విషయం ఆశ్చర్యం, అసలు షాక్లో ఉన్నాం మేము కూడా. నేను సోహెల్ అరే మనం ఎందుకురా ఎంత ఇమోషనల్ కనెక్ట్ అయిపోయినాం, లిటరలీ వీ గాట్ కనెక్టెడ్ సో బ్యాడ్ దట్ 25 వాడికి 25 నాకు అని చెప్పి మాట్లాడుకున్నాం. అండ్ ఆ విషయంలో నేను కూడా చాలా ఇది ఆలోచించాను అనమాట. నాకేం అనిపించలేదు అనమాట, అంటే నాకే 50 lakhs కావాలి అని. వెన్ సమ్మన్ ఈస్ టేకింగ్ దట్ స్టాండ్ ఫర్ యూ, ఐ షుడ్ ఆల్సో డెఫినెట్లీ డూ దట్. అండ్ ఆ విషయంలో నేను కూడా వెన్ ఈ సైడ్ 25 మనం తీసుకుందామా అంటే అది వచ్చింది థాట్, అంటే ఐ డెఫినెట్లీ సే ఎస్, ఐ కెన్ సే నేను ఇయ్యారా బై నీకు అని చెప్పి. నాకు కూడా అనిపించింది వాడికి కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి కదా, వాళ్ళ చెల్లె పెళ్ళి, వాళ్ళ మమ్మీది. సో ఆ విషయంకి యూటిలైజ్ చేసుకుంటాడేమో, నేను గెలిస్తే ఐ డెఫినెట్లీ గివ్ దమ్. అంటే చిన్నప్పటి నుంచి కలిసిన ఫ్రెండ్స్ అయితే ఆ బాండింగ్ ఉంటుంది, వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసు, అంతా చూసుంటాం కాబట్టి ఆ స్థాయి వరకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. బట్ ఆ 100 days దాంట్లో ఇంత ఫ్రెండ్షిప్, అటు సోహెల్ కానివ్వండి, మీకు కానివ్వండి, అంత బాండింగ్ వచ్చింది అంటే నిజంగా అంటే విన్నర్ అవ్వటం కంటే కూడా మన ఇద్దరు ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అనే దాకా వచ్చారు. చాలా ఇంపార్టెంట్. ఒక టాస్క్లో యూనో క్యాఫిన్ యూనో అక్కడ ఇట్లా శవపీఠిక ఉంటుంది అన్నమాట, దాని లోపల నేను నామినేట్ అయ్యి ఉంటా, వాడు ఏమో సేవ్ అయి ఉంటాడు, గ్రీన్ కలర్ క్యాప్ పెట్టుకొని తీస్తాడు. అది ఆ మూమెంట్ యూనో దట్ వాజ్ హారబుల్ ఫర్ మీ. అయిపోయింది ఇంకా నాకు, అండ్ ఐ వాజ్ లైక్ డన్, నాకు కొట్లాడాలనేది ఎవరితో నాకు వద్దు కూడా,
యూనో మీరు ఇక్కడ రావడం నేను అక్కడ పోవడం, దీంట్లో నేను చూసుకోవడమే నా వల్ల అవుతలేదు. మా పేరెంట్స్ చూస్తుంటే ఎంత బాధపడుతుంటారేమో. ఇంకా సోయల్ వచ్చిండు ఆ మూమెంట్లో నా దగ్గరికి. యూనో ఎ పర్సన్ కమింగ్ ఈజ్ రియలీ గుడ్ అండ్ హీ కేమ్ నా దగ్గరికి వచ్చి బయటికి రాను. నేనంటే నన్ను రాను బయటికి అన్నా. వెళ్ళి బయటకు వచ్చి నేను చూడలేకపోతున్నా అంటే, నువ్వు నన్ను ఎట్లా చూడలేకపోతున్నావు, నేను నిన్ను కూడా చూడలేను, అర్థమైందా? సో ఐ సెడ్ హిమ్ వెరీ క్లియర్లీ, డూడ్ వెళ్ళిపో, బ్యాక్ వెళ్ళిపోయి అక్కడ కూసో, అండ్ వేరేల కోసం కూడా చెయ్యకు, అర్థమైందా అన్న అది లక్కీగా వచ్చింది, నీకు లక్ నీ ఫేవర్లో ఉంది, జస్ట్ టేక్ ఇట్, బీ హ్యాపీ. స్వైప్ చేయకు, నాతో వద్దు, అస్సలు వద్దు, యూనో స్వాప్ అనేది అస్సలు వద్దన్న. సో దట్ మూమెంట్ వెంట్ వెరీ ఇమోషనల్ యాక్చువల్లీ. తెలియకుండా యూనో వీ కెన్ సెన్స్ దట్ థింగ్ ఆఫ్ ఇమోషనల్, యూనో అరే నీకోసం నేను ఏదైనా చేస్తారా అని చెప్పి. అది ఆ మూమెంట్లో బాగా కనెక్ట్ అయినమాట మేము. సో ఐ ఫెల్ట్ గుడ్. దాని తర్వాత కూడా నేను చెప్పినమాట, రే చూడరా వాడు వచ్చి అన్నాడు, నువ్వు ఎందుకు రాలే బయటికి అంటే, నన్ను నేనే చూసుకోలేకపోతున్న దాంట్లో ఇంకా స్పెషల్లీ నిన్ని మోనని చూడడం అంటే నా వల్ల అస్సలకే కాదన్న. యా. సో బిగ్ బాస్లో టికెట్ టు ఫినాలే రావడం అంటే ఆల్మోస్ట్ విన్నర్ అయినంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటి టికెట్ టు ఫినాలే కూడా ఇద్దరు ఒకరికొకరు త్యాగం చేసుకొని, ఆయన కోసం మీరు, మీకోసం ఆయన త్యాగం చేయడం, అక్కడే ఆల్మోస్ట్ మీ ఇద్దరు విన్ అయిపోయినట్టే. దట్ వాజ్ మళ్ళీ అది ఇంకో సీన్, హారబుల్ సీన్ అది. అభిజిత్ వచ్చి ఏమన్నాడు అంటే, గైస్ లిసన్, ఇంకా కొంచెం టైమే ఉంది, 22 hours అయిపోయింది ఆల్మోస్ట్ అనుకుంటా, ఇంకా 2 hours బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే రద్దు అయిపోయి డిసైడ్ అనగానే మేము ఇద్దరం అనుకున్నాం, ఇక రా అన్న అనేసి, రద్దు అవుతుంది షో, విను, నీకు రాదు నాకు రాదు, నువ్వు తీసుకో, ఓకే నేను నామినేషన్స్లో ఉన్నా, నువ్వు నామినేషన్స్లో లేవు, నువ్వు తీసుకున్నావు అనుకో డైరెక్ట్ వెళ్ళిపోతావు, నేనైతే సేవ్ అవ్వాలి, ఆ పెద్ద టెన్షన్ పడాలి, మళ్ళీ ఉన్నానో లేదో తెలియదు నాకు, లేకపోతే వేస్ట్ అవుతుంది, అది ఎందుకు చెప్పు, నువ్వు తీసుకో. వాడు ఆ మూమెంట్ ఫుల్ ఏడ్చేసిండు, లైక్ లిటరల్లీ కళ్ళలో వాటర్ తెచ్చేసుకున్నాను, వద్దు నేను దిగిపోతా, అది నేను దిగనీయలేదు. ఎందుకంటే దాని ముందు రోజు సోయల్ 4 times లెగ్ కింద పెట్టడానికి బై మిస్టేక్, వాడికి తెలియకుండా సెన్స్లో అవుతుంటే ఐ వాజ్ ది వన్ హూ, బట్ అది రాలేదంట టీవీలో. నేను వాడు బై మిస్టేక్ అవినాష్ ఏదో మాట్లాడుతుంటే కింద కాలు పెట్టడానికి పోయిండు, సోయల్ అని పట్టేసిన. ఐ డోంట్ వాంట్ హిమ్ టు లూజ్ దట్ ఈజీలీ, సో 100% ఇద్దాం అని చెప్పి ఇద్దరం కొట్లాడినాం. సో అట్లా పడుకునేటప్పుడు కూడా వాడు షూ లేస్ని ఉయ్యాల దానికి కట్టిన, పడుకునేటప్పుడు ఇట్లా కాలు పడిపోతుంది కదా, సో వాడు కట్టన్నాను కట్టేసినాం, తిమ్మిరెక్కింది మళ్ళీ మధ్యలో ఇప్పేసినాం. నేను పట్టుకునే ఉన్నా కాలు, ఇట్లా పడుకునేటప్పుడు ఇట్లా పట్టుకుని ఉన్నా, వాడు నా పెట్టుండే, అండ్ ఐ హ్యావ్ ఎ సెన్స్ నేను కాలు కింద పెట్టా, బట్ వాడు నిద్రలో ఐ నో అబౌట్ హిమ్, డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు, డీప్ ఇట్లా అయింది కూడా ఉయ్యాల దగ్గర. అండ్ ఆ మూమెంట్స్ అన్నీ నేను వెన్ ఐ సా హిమ్ లైక్ దట్, ఐ వాజ్ లైక్, ఓ డూడ్ వద్దు ఇప్పుడే. అండ్ 3-4 times నేను పట్టుకున్నవాడిని, ఐ వాజ్ రెడీ టు డూ ఫర్ మై సెల్ఫ్ టు గెట్ అవుట్, బట్ వాడు ఓడిపోతుంటే అప్పుడే పడిపోతుండే, నేను పట్టుకోకముందే బై మిస్టేక్, నేను ఏం చేసి అక్కర కూడా లేకుండే, యూనో డైరెక్ట్ పడిపోతుండే కింద. బట్ నాకు ఎక్కడో కొట్టింది, 100% ఇద్దామరా ఇద్దరము, ఏదైతే అది. మేము యాక్చువల్లీ దేనికోసం వెయిట్ చేస్తుండే అంటే టాస్క్ల కోసం వెయిట్ చేస్తుండే. బిగ్ బాస్ ఏదైనా టాస్క్ ఇచ్చి ఇద్దరిలో ఎవరైనా ఓడిపోతామేమో అనుకున్నాం, కానీ అట్లాంటి టాస్క్లు ఏవి ఇవ్వలే, అందరం టప్ప తాగేస్తూనే ఉన్నాం ఏ జ్యూసులు వచ్చినా. మీరు నమ్ముతారు ఒక రాడిష్ జ్యూస్ వచ్చింది, ఒక స్పూన్ వాడు తాగిపించి ఒక గురించి చెప్పాలి, ఒక స్పూన్ నాకు తాగిపిస్తాడు వాడు. ఆ ఎపిసోడ్లో ఇంట్లో ఎందుకు డిజర్వింగ్ ఎందుకు నాట్ డిజర్వింగ్ అని చెప్పి ఒక స్పూన్ తాగిపియాలి, రాడిష్ జ్యూస్ ఇంత వచ్చింది, అది స్పూన్తో తాగిపియాలి, మొత్తం కంప్లీట్ అయిపోవాలి రాడిష్ జ్యూస్. ఐ థింక్ సో వాడు ఒక 100 spoons, నేను ఒక 100 spoons తాగాలి, 100 reasons అవి. ఎంత సిల్లీ రీజన్ చెప్పుకున్నామంటే, స్టార్టింగ్ ఏమైంది, వాడు సీరియస్ అయిపోయింది, ఏదో పిచ్చి రీజన్ చెప్పిండు, అది చెప్పింగానే మా డిబేట్ స్టార్ట్ అయిపోయింది, ఇద్దరి మధ్యలో కోపం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి కావాల్సిందే అది బిగ్ బాస్కి పెట్టాలని ఫిట్టింగ్ ఏదో. నాకు ఎంత కోపం వచ్చిందంటే లిటరలీ వీడి మీద రాలే, బిగ్ బాస్ మీద వచ్చి చాలా పెట్టిండ్రా అన్న. ఐ వాజ్ లిటరలీ దాట్ పాజిటివ్, అంటే నాకు ఏంది ఇది మా మధ్యలో పెట్టాలని చూస్తున్నాను. నేను అన్న, రే ఇగో నాకు నీ మీద ఏం లేదు, ఎప్పుడో నామినేట్ చేసేయాలి అంటే ఎప్పుడో నామినేట్ చేస్తున్నా, ఏం లేదు కాబట్టి ఏం లేదు, ఏం చేయాలి నేను అంటే, కానీ ఇది కంప్లీట్ చేయాలి, దాంట్లో రాసింది మీరు ఏది కంప్లీట్ చేయాలి క్లియర్గా రాసింది, నడరా స్టార్ట్ రా. నేనండి నువ్వు జిమ్ సరిగ్గా చేయట్లే అని చెప్తే ఆగిపించిన, వాడు నువ్వు అన్నం బాగా ఎక్కువ తింటున్నావు దాగి. ఎంత సిల్లీ రీజన్స్ అంటే చూసే జనాలకు నవ్వుకుని ఉండొచ్చాలు నిజంగా, బికాస్ వీ డోంట్ వాంట్ ఫైట్. మీరు తాగమన్నారు కదా, రీజన్స్ చెప్పమన్నారు కదా, చెప్తాం రీజన్స్. అందుకని సిల్లీ బిగ్ బాస్ అనుకుని ఉండొచ్చు, కంత్రిగాలరా ఇద్దరు కొట్లాడుకోకుండా చూడు. నేనన్నా ఎట్లా కొట్లాడుకుంటాం ఇద్దరం అంటే ఆ విషయంలో ఐ వాజ్ వెరీ క్లియర్ మెనీ టైమ్స్. అంటే మేము కొట్లాడుకోవడానికి సోయల్ వచ్చేస్తుంది, సోయల్కి నేనుండి చిల్లవు, అర్థమైందా, కొట్లాట్లు వాడాలని చూడ, కుట్టిగా వేస్ట్ ముచ్చట్లు ఇవన్నీ ఎందుకు. బట్ బయట కొన్ని చోట్ల కొట్లాడుకున్నారు కదా, సోహెల్ అలిగాడు, మళ్ళీ ఉన్న విసిరేశాడు,
మళ్ళీ టక్మని కలిసిపోతాం. ది బెస్ట్ థింగ్ అబౌట్ అవర్ ఫ్రెండ్షిప్ ఇస్ కొట్లాడుకుంటామా ఆ నైట్ లోపల కలిసిపోవాలి కూడా. అందుకే కదా హౌస్ మేట్స్ అందరూ మిమ్మల్ని అనేవాళ్ళు గర్ల్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ లాగా నేనంటే పోండ్రా. గర్ల్స్ ఇద్దరు ఉన్నారు, పేర్లు చెప్పొద్దు కానీ బాత్రూంలోకి వెళ్ళి గుసుగులు చేసుకుంటారు, డ్రెస్ చేంజ్ చేసుకుంటారు, వాష్రూమ్లో పోతారు కలిసి. అవి బొంత ఏం చేస్తుంటారు మీరు అంటే వాళ్ళు ఓ అంటారు లైక్ లిటరలీ. అండ్ అవే చెప్తున్నా కదా. సోహెల్ నాది ఎలా ఉండే అంటే లిటరల్ అట్లనే లైక్ వీ యూస్ టు బీ లైక్ యూనో నేనుండి నా వైఫ్ అలిగింది నేను వెళ్ళి అన్నం తినిపిస్తా అది. బట్ దట్ వాజ్ రియల్లీ నైస్ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్. నాకు నా ఫ్రెండ్స్ కూడా అలానే ఉన్నారు. వెరీ పొజెసివ్, వెరీ గుడ్, వెరీ అండర్స్టాండింగ్. వీడి దగ్గర అండర్స్టాండింగ్, వీడి దగ్గర అలగడం యూనో కిడో, ఈజ్ అ కిడో క్యారెక్టర్. నేను కూడా అంతే అనుకోండి, కిడోనే. ఇద్దరికి సెట్ అయింది. అందుకని ఇద్దరు మెంటాలిటీస్ సేమ్ మెంటాలిటీస్ యూనో అలిగే విషయంలోనా. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూనో వీ నో దాట్ ఎంత గొడవలైనా అగైన్ మళ్ళీ కలిసిపోతామని చెప్పి. యా, ఎందుకంటే డే 1 నుంచి కూడా సోహెల్ మహబూబ్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. బట్ మహబూబ్ ఎలిమినేట్ అయిన టైంలో మీరు కానీ సోహెల్ తీసుకోకపోతే తను చాలా ఇదైపోయాడు. అంటే ఒంటరి ఫీలింగ్ ఎక్కువ వచ్చేసి మేబీ టాస్క్లో సరిగా ఆడకపోతే ఇవన్నీ కూడా ఇంపాక్ట్ పడతాయి అక్కడ. సో మీరిద్దరు ఫ్రెండ్షిప్ అక్కడ ఇంకొంచెం బాగుండేది. మహబూబ్ విషయంలో కూడా మీ ముగ్గురు ఇంకెక్కువగా ఫ్రెండ్స్గా ఉన్నారు మిగతా హౌస్ మేట్స్తో కంపేర్ చేస్తే. తను ఎలిమినేట్ అయిన రోజు ఇప్పటివరకు ఎపిసోడ్స్లో నేను అందరు హౌస్ మేట్స్ ఏడవటం, ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోతే ఏడవటం ఎప్పుడూ చూడలేదు. ఈవెన్ బయట ఆడియన్స్ కూడా అంతగా ఏడవటం నేను చూడలేదు ఏ కంటెస్టెంట్. అంటే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు కాబట్టి ఆ సెక్టర్ ఆఫ్ ఫ్యాన్స్ మాత్రమే ఫీల్ అవుతారు. బట్ అందరికీ కూడా అందరు ఫ్యాన్స్ మహబూబ్ వెళ్ళిపోయినప్పుడు ఏడ్చారు. మేము కూడా ఏడ్చాం కదా హౌస్ మేట్స్తో పాటు. అనుకుని ఉండొచ్చు వాళ్ళు లిటరలీ డెఫినెట్లీ థెల్ ఫీల్ బ్యాడ్ కదా అండి. ఎందుకంటే హీ వాజ్ అ స్ట్రాంగ్ కంటెస్టెంట్, బాగా ఆడుతున్న టాస్కులు. యా, ఈవెన్ అభిజిత్ కూడా చాలా వరకు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటారు కాబట్టి 2 సందర్భాల్లో ఆయన ఏడ్చారు. అంటే కంటెస్టెంట్స్ వెళ్ళిపోయినప్పుడు నోయల్ది ఒకటి, మహబూబ్ది ఒకటి. 2 విషయాల్లోనే తన కంట్లో కూడా నీళ్లు చూసాము. రైట్. సో మహబూబ్తో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ ఇంట్లోకి వెళ్తూనే నేను మహబూబ్ని నర్వస్ చూసిన చాలా. నన్ను చూసి మహబూబ్ ఐ డోంట్ నో సమ్వేర్ యూనో ఐ వాస్ ఫీలింగ్ నర్వస్. ఒక్కొక్క కంటెస్టెంట్ ఇంట్లోకి వస్తుంటే ఓ వీళ్ళొచ్చారా అని ఉంటుంది కదా. చాలా నర్వస్ అయిపోయాడు, రెడ్ అయిపోయాయి కళ్ళు. లైక్ బ్రో హే హాయ్ దిస్ ఇస్ అఖిల్ అది అని చెప్పి లెట్స్ వాక్ అని చెప్పి నడుచుకుంటే బయటకు తీసుకుని వెళ్ళిన. అట్లా మాట్లాడి ఏం చేస్తుంటావు యూనో ఐ సా యువర్ వీడియోస్ అట్లా మాట్లాడి ట్రైంగ్ టు మేకింగ్ కంఫర్టబుల్. నర్వస్ ఫీల్ అవుతున్నాడు, ఫేస్లో కనబడుతుంది క్లియర్గా. అప్పుడు బాగానే ఉండే నాతో మహబూబ్ నేను బాగా అంటుండే ఎట్లా ఆడాలరా అట్లా ఆడాలరా ఇదేదని. అండ్ సుహేల్ కేమ్ లేటర్ ఆన్ ఫ్రమ్ 4th week or something 3rd week దే బికేమ్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఎక్కడనో వెళ్ళిపోయినా అక్కడ. ఓకే, ఇప్పుడు నన్ను ఫ్రెండ్గా కన్సిడర్ చేస్తారు ఇద్దరు. బట్ వాళ్ళ బాండ్ ఎక్కువ. టు బీ ఫ్రాంక్ వాళ్ళిద్దరిది ఎక్కువ. కానీ వాళ్ళు అంటారు ఎక్కడ తక్కువ చేసినాం నీకు అంటారు. నువ్వు ఒకసారి ఎపిసోడ్ చూసుకుంటే నీకే కనబడుతుంది. కరెక్ట్ కదా. డిప్స్ కొట్టిన తర్వాత మహబూబ్ ఏదో అని కమెంట్ చేసిండు, 100 కొట్టిండా అంత లేదు ఏదో అన్నాడంట. అది లైక్ కొట్టినోడిని నాకు తెలిసి నేను 100 అంటే ఎందుకు అండర్ ఎస్టిమేట్ వేస్తావు నువ్వు, అంటే నువ్వే చేయగలుగుతావు అని చెప్పి. నేను కూడా చేయగలుగుతా. నేను కూడా ఒక లోపలికి వచ్చి ఫిట్నెస్ ఫ్రీగానే వచ్చిన లోపలికి రావడమే. సో వై కాంట్ ఐ డూ 100 పుషప్స్ చేయగలుగుతా. నమ్మలేదు. అక్కడ ఇద్దరు నవ్వుకున్నారు. ఓకే, వీడు కూడా నవ్విండు సోహెల్ గారు, కానీ నాకు చెప్పలేదు నేను నవ్వినా అని. అది నాకు నేను చూడలే ఎపిసోడ్, నేను చూడాలి. మహబూబ్ ఏమన్నాడంటే సోహెల్ కూడా రే నువ్వు ఎందుకు నవ్వినావు మళ్ళీ నేను నవ్వినప్పుడు నేను చెప్పినప్పుడు నువ్వు ఉండి నేను ఎందుకు నవ్వినావు అంటే నేను సోహెల్ ముఖం చూసిన. ఓహో నువ్వు నవ్వినావా, నేను అట్లా నవ్వాలి అని ఎక్స్ప్లెయిన్ చేసాను మళ్ళీ. సో ఈ విషయంలో నేను క్లియర్ కూడా ఇక్కడ నాకు బాస్కెట్బాల్ అప్పుడు బాల్ కొట్టేసిన తర్వాత నేను ఇంట్లోకి వచ్చి నాకు ఎవ్వరు సపోర్ట్ చేయరు ఇక్కడ, మీరు ఇద్దరికే సపోర్ట్ చేసుకుంటారు అని నేను గట్టిగా అరిచేసిన. బికాస్ దట్ వాస్ రన్నింగ్ ఇన్ మై మైండ్ ఫ్రమ్ సో లాంగ్. పెట్టుకోలేకపోయినా నేను. అది నిజమే, అది ట్రూ ఫ్యాక్ట్. అది వాళ్ళిద్దరిని చూడండి, ఇద్దరు గేమ్లో ఎప్పుడు ఇద్దరే ఉంటారు. మోనల్ నాతో ఉంది అంటే మోనల్ ఎప్పుడైనా నాకు సపోర్ట్ చేసింది అంటే ఎక్కడ చేసింది, ఎప్పుడైనా నాకు సార్ వచ్చినప్పుడు ఈ మ్యాటర్లో మా ముగ్గురు మ్యాటర్లలో వచ్చినప్పుడు ఏ మ్యాటర్లో వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసింది నాకు. సార్ అఖిల్ ఈస్ లైక్ దిస్ సార్, అఖిల్ ఈస్ లైక్ దట్ సార్ అని. ఓకే, బట్ టాస్క్లలో ఐ ఆల్వేస్ సపోర్ట్ అఖిల్. యూనో నువ్వు గేమ్ ఆడితే నీ పక్కనే ఉంటా అని జరగలేదు మోనల్ ఒకసారి కాయిన్ టాస్క్లో ఎందుకు జరిగింది అది కూడా అంటే షీ వాస్ ఫీలింగ్ హెల్త్ రీజన్స్ చాలా ఉండే మోనల్కి. అమ్మాయికి హెల్త్ అస్సలు బాగాలేదు, షీ కుడెంట్ రన్, హెల్త్ బాగాలేదు బేసికలీ, కూర్చోే పొజిషన్లో ఉంది అంతే. మోనల్ ఎంత పట్టింది 200-300 ఎంత పట్టి యూనో నేను చెప్పింది ఐ వాంట్ సపోర్ట్ యూ, ఐ వాంట్ యూ టు సీ యాస్ క్యాప్టెన్ బికాస్ నా హెల్త్ బాగాలేదు. సైడ్ ఓకే ఫైన్ సిట్. నేను కాయిన్స్ పట్టుకుని వచ్చి మోనల్కి ఇస్తే అక్కడ మోనల్ కూర్చుంది అంతే. దాని తర్వాత బిగ్ బాస్ ఏమన్నాడంటే ఎవరెవరు ఇండివిజువల్గా ఆడాలి, సపోర్ట్ చేసుకోవద్దని. అప్పుడు ఏం చేసిన నేను మోనల్ కాయిన్స్ మోనల్కి ఇచ్చేసిన, తీసేసుకో ఈ కాయిన్స్ నాకు ఇచ్చినావు కదా నీది, ఇప్పుడు నేను కూర్చుంటా, నేను కాయిన్స్ పట్టుకుంటా, నువ్వే ఆడిపో అని. అక్కడ ఈక్వాలిటీగా అయిపోవాలి.
వెళ్ళి మోనాల్ వెళ్ళి కాయిన్స్ పట్టింది లాస్ట్కి, రాత్రి పడ్డాయి, రాత్రి మిడ్ నైట్ పడ్డాయి. కాయిన్స్ పట్టుకుని వచ్చి కూర్చుంటే నేను కూర్చున్నా. అక్కడ మోనాల్ నాకు సపోర్ట్ చేయాలి, నేను మోనాల్కి సపోర్ట్ చేయాలి, ఈక్వల్ అయిపోయింది. సో ఆ క్లారిటీ ఇచ్చిన నేను మోనాల్కి. సో అదే ఆ విషయం తర్వాత యూనో మెహబూబ్కి కూడా క్లారిటీగా చెప్పినా, మెహబూబ్ నువ్వు ఎప్పుడు నాకు సపోర్ట్ చేయలే, ఒకసారి గుండె మీద చేయబెట్టుకుని చెప్పంటే ఒప్పుకున్నాడు, ఎస్ అని చెప్పి. సోహెల్ కూడా అన్నాడు, అవును అదైతే నిజమే, ఎవరం చేయలేదు అని చెప్పి. ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్. మీరు అందరూ ఒక్కొక్కరు సపోర్ట్లు చేసుకుంటూ నేను ఆడుకుంటూ వచ్చిన స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు కూడా నేను ఒక్కటి రియలైజ్ అయ్యలే, కాయిన్స్ ఇచ్చింది ఫస్ట్ నేను నీకు మెహబూబ్కి. కాయిన్స్ మొత్తం ఇట్లా తీసి ఇచ్చిన, మెహబూబ్ నువ్వు తీసుకొని, అప్పుడు సోహెల్ ఇచ్చిండు, బట్ అప్పటిదాకా నేనే ఇచ్చిన. సో ఫస్ట్ మూవ్ నాదైంది, నాదైన తర్వాతనే సోహెల్ అయ్యిండు. నీకు సోహెల్ ఫ్రెండ్ అట్లా అయ్యిండు. కొంచెం గుర్తుపెట్టుకో నేను ఏం చేసినానో. నౌ ఇట్స్ మై టర్న్, ఐ వాంట్ ది బాల్. నేను క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నా, వెళ్ళి నేను కూడా క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నా. నువ్వెందుకు అర్థం చేసుకో అన్నాడు. అంటే ప్రతిసారి మేమే అర్థం చేసుకోవాలా మెహబూబ్? ప్రతిసారి మేమే, ప్రతిసారి నీకే కావాలంటావు కానీ నువ్వు ఎవరికి ఇవ్వవు, అది ఇవ్వడం నేర్చుకో అని చెప్పి కూడా చెప్పాను. లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను చెప్పింది అదే. మెహబూబ్ నాడు నించోబెట్ట ఎలిమినేషన్ తర్వాత వచ్చిన తర్వాత నేను హారిక, లాస్య, అభిజిత్, మెహబూబ్ని నించోబెట్టి మెహబూబ్కి చెప్పింది కూడా నేను అదే, కాస్త ఇవ్వడం నేర్చుకో మెహబూబ్ అని చెప్పి. సో అఖిల్, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక విషయం క్లారిటీ రావాలి చాలామందికి. ఎందుకంటే మీరు లోపల ఉన్నప్పుడు మీ అమ్మగారిని మీ నాన్నగారిని చేసిన ఇంటర్వ్యూలో కూడా చాలామంది బేసిక్ ఇదే క్వశ్చన్స్ అడిగారు, ఎక్కడ ఒక క్లారిటీ రావట్లేదు అని చెప్పేసి. మోనాల్ యాక్చువల్గా ఏంటి మీకు? షీఈస్ మై రియలీ గుడ్ ఫ్రెండ్. ఓన్లీ ఫ్రెండ్? యా, షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, చాలా బెస్ట్ ఫ్రెండ్. ఐ కెన్ షేర్ ఎనీథింగ్ నౌ. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నాకు ఇంకా రెస్పెక్ట్, లవ్ అన్నీ చాలా ఎక్కువ పెరిగినాయి మోనాల్ మీద. బికాస్ మోనాల్ ఇప్పుడు ఉండే విధానము ఇంట్లో ఉంటే ఇంకా బాగుంటుండే. లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల షీ కుడెంట్ ఓపెన్ అప్ సో మచ్ కొన్ని సందర్భాల్లో. బట్ షీఈస్ గుడ్ ఓవరాల్. కంపేర్ చేస్తే ఎక్కడో కన్ఫ్యూజ్ అయింది మధ్యలో పాప. బట్ నామినేట్ చేసిన తర్వాత తన పట్టుదల ఎక్కువైపోయింది, అది మాత్రం అదైతే అది నాకు తెలిసి అవుతుందని చెప్పి. బికాస్ తనకి మెయిన్ థింగ్ నేనే, యూనో షీ కొంచెం నాకు అనిపించిన విధానం ఏమనిపించింది అంటే, మోనాల్ గేమ్ ఆడట్లేదు, ఇంకా నేను నా ఫ్రెండ్ని వెనకాల సపోర్ట్ చేసుకుంటూ వస్తే ఇంకా గేమ్ ఆడదు మొత్తంకే, ఇక్కడే బ్రేక్ ఇవ్వాలిరా బాబు, నేను ఐ షుడ్ సేయర్ యూఆర్ నాట్ ప్లేయింగ్ అని చెప్పేయాలి, ఇంకా నా వల్ల అవుతుందని చెప్పేసినారు. సో ఓన్లీ అంటే మీరుంటే తను ఆడలేకపోతుంది అనే రీజన్తో తను నామినేట్ చేశారు. ఆ వీక్ అని తను ఎలిమినేట్ అయ్యి ఉంటే అప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి? నేను డైరెక్ట్ ఎలిమినేట్ చేయలేదు, నామినేటే చేశారు. యా, ఎగ్జాక్ట్లీ. మిగతాదంతా ప్రేక్షకుల చేతిలో ఉంది. సో ఐ బిలీవ్ ఇన్ దట్ ఇఫ్ నేను కరెక్ట్ డిసిషన్ తీసుకున్నా అంటే షీ వుడ్ గెట్ డెఫినెట్లీ, యూనో అది నిజం. జనాలకు అది నిజంగా షీఈస్ నాట్ ఎట్ ఆల్ ప్లేయింగ్ గుడ్. నేను చెప్పే విధానం నాకు అర్థమైంది, అది ప్రేక్షకులకు కూడా అర్థమైంది, తనకు అర్థం కాలే. సో నేను ఎందుకు చేసినా కూడా ప్రేక్షకులకు అర్థమైంది, కానీ తనకు అర్థం కాలే. సో వాళ్ళు అర్థం చేసుకుని తను సేవ్ చేసే పెట్టిండ్రు. షీ ప్లేడ్ గుడ్. దాని తర్వాతనే వచ్చింది కదా టాస్క్. నేను నామినేట్ చేసిన తర్వాత నీకు 1 వీక్ గ్యాప్ ఉంటుంది పడే ఓట్లు. దాని తర్వాత ఆమె గేమ్ ఆడుతుంటేనే కదా జనాలు ఓట్లు గుద్దుతుంటారు. ఇంకా అయిపోయింది, ఇంకా షీల్ సేవ్. ఆ టాస్క్ ఆడినప్పుడు పక్కా కాన్ఫిడెంట్ వచ్చేసింది, నువ్వు సేవ్ అవుతావు అని చెప్పి. లాస్ట్ మూమెంట్లో పడిపోయేటప్పుడు కూడా ఆయన గట్టి పట్టేసుకున్న కింద, యూనో పడిపోతుందని చెప్పి. ఐ నో షీల్ గెట్ సేవ్. టాప్ 5లో కూడా ఉంటుంది అనుకున్నాను నేను మోనాల్. యా, అక్కడ నుంచి గ్రాఫ్ చూస్తే. సో మోనాల్ వెళ్ళిపోయినప్పుడు ఎలిమినేషన్లో మీరు ఒక మాట అన్నారు, తను నాగార్జున గారితో బయట మాట్లాడుతున్నప్పుడు, నేను బయటకు వచ్చాక నీతో మాట్లాడతాను, ఒక మాట చెప్తాను అన్నారు. మాట్లాడుకుంటున్నాం బయట. ఏం చెప్తున్నారు? ఎందుకంటే నాగార్జున గారు కూడా అడిగారు ఆ మాట. నాకు సార్ మళ్ళీ ప్రైవేట్ ఇస్ ప్రైవేట్ అన్నాడు. చెప్పకొద్దు ఇప్పటివరకు, ఇంకా తర్వాత చెప్తారు. వి ఆర్ స్టిల్ టాకింగ్. అంటే దట్స్ ద థింగ్. అంటే ఇప్పుడు హిందీలో మాట్లాడుకున్నాం కాబట్టి వి కెన్ నో వాట్ ఈస్ వాట్. క్లియర్, తెలుగు కన్ఫ్యూజన్లో ఉండవు, ఇంకా క్లియర్గా మాట్లాడుతాం. దట్స్ ఇట్, వీఆర్ నోయింగ్. అంటే కొన్ని సందర్భాల్లో ఏమైనాయి లోపట, నాకు ఇది క్లారిటీ కావాలి అని చెప్పి అవే మాట్లాడుకోవాలి ఇంకా కొన్ని. అంతే. ఓకే. సో రన్నర్గా మిమ్మల్ని అనౌన్స్ చేసినప్పుడు, చిరంజీవి గారు, నాగార్జున గారు మిమ్మల్ని రన్నర్గా అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ మీ మైండ్లో స్ట్రైక్ అయిన పాయింట్ ఏంటి? ఎవరు గుర్తొచ్చారు ఆ టైంలో? నేనే గుర్తుకొచ్చాను, ఎందుకంటే నేను టాప్ టూ అన్నా కదా, అదే అయింది అని చెప్పి. ఐ వాజ్ లైక్ గట్టిగా టాప్ 2 అనుకున్నారా, అది అయింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అనుకున్నాను. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ కదా, అది వచ్చింది మాట నాకు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. యూనో దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒకటే ఫీల్ అయిన ఏంటంటే, కప్ ఒకటే లేదు కానీ అదే ప్రేమలో ఉన్నాయి, సేమ్ అదే ఉంది. యా. సో అది ఉండొచ్చు ప్రేమ అంటే ఎవరికి వాళ్ళకి అనుకున్న దానికంటే ఎక్కువ ఫ్యాన్స్ వచ్చారు, ప్రేమ వచ్చింది. కానీ ఇక్కడ చాలామంది అనేది ఏంటంటే, సోహెల్కి తను డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు, అభిజిత్ విన్నర్గా తను డబ్బులు తీసుకున్నాడు, బట్ రన్నర్ అయిన మీకు మాత్రం ఆ స్థాయిలో ప్రయోజనం లేకుండా పోయింది అనేది. అదే చెప్తున్నావు కదా, వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, ట్రాఫీలు తీసుకున్నారు. యూనో ఐ థింక్ సో నేను ఎక్కువ ప్రేమను తీసుకున్నాను అనిపించింది. సో నాకే ఎక్కువ ప్రేమ వచ్చింది అనిపించింది. వాళ్ళకు కూడా వచ్చింది, కానీ నాకు ఎక్కువ వచ్చిందేమో నేను అట్లా ఐ షుడ్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. ఇప్పుడు దాని గురించి నేను బాధపడి ఏం వచ్చేది లేదు నాకు.
అయిపోయింది, విన్నర్ అయిపోయిండు, ఆ డబ్బులు తీసేసుకున్నారు, సో ఇట్స్ డన్. ఇంకా దాని గురించి ఆలోచించి వేస్ట్ అనిపించింది నాకు. సో అభిజిత్ ఎందుకు చాలాసార్లు గొడవలు అయ్యాయి? గేమ్లోనే అంతా పర్సనల్గా ఏం లేదు, ఒకరికొకరికి ఏం లేదు, గేమ్లోనే వచ్చినప్పుడు అంతా అవి అవుతుండే. అండ్ వీ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్ మెనీ టైమ్స్ చాలాసారి నేను వెళ్ళి అభి ఐ థింక్ సో వీ షుడ్ బీ లైక్ దాట్, నేను చాక్లెట్ వెళ్ళి కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి అభిజిత్కి, తిను ఈ చాక్లెట్ తిను, ఎప్పటికప్పుడు సార్ట్ అవుట్ చేసుకోవడానికి Sort out, చూసేవారు, కానీ yeah. మళ్ళీ మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది. అవుతూనే ఉండేది. ఐ డిడ్ మై బెస్ట్, బట్ మళ్ళీ అభి ఎక్కడనో నాకు వద్దు అన్నట్టు వెళ్ళిపోవడము సంథింగ్ లైక్ దాట్. ఐ యూస్ టు ఫీల్ మనకు అనిపిస్తుంది ఎన్నిసార్లు మాట్లాడుతున్నా కూడా ఇట్లా అవుతుంది ఏంది అని చెప్పి లైట్ తీసుకుంటున్నా. ఎంత దూరం ఉంటే అంత మంచిదేమో, ఆయనకు కూడా అట్లనే అనిపిస్తుంది, ఆయన నన్ను దూరం పెడుతున్నాడు. సో నాకు కూడా అనిపించింది ఓకే ఫైన్లే, లైట్లే, గేమ్ కదా, గేమ్ షో కదా, బయటకు వెళ్ళి మాట్లాడుకోవచ్చు, ఆయనకి గేమ్ షోలో ఇబ్బంది ఉందేమో అని చెప్పి. అంటే అందరూ ఏంటంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది, సో అది నాకు ఇప్పటిదాకా తెలియదు, బయటకు వచ్చిన తర్వాత ఈ ట్రయాంగిల్ గింగిల్ అవి సో బయట అదే వచ్చింది టాక్, ఆ ట్రయాంగిల్ నడుస్తుంది కాబట్టి అభిజిత్కి అఖిల్కి ప్రతిసారి గొడవ అవుతుంది, దానివల్ల ఇలాంటివన్నీ వచ్చాయి. దానివల్ల గొడవలు ఏం కాలేదండి, దానివల్ల అసలు గొడవలు కాలేదు. సో మీరిద్దరు ఎన్నిసార్లు గొడవ పడుతున్నప్పటికీ మీ పేరెంట్స్ మాత్రం ప్రతిసారి మిమ్మల్ని ఇద్దరిని కూడా ఈక్వల్గానే చూసుకుంటూ వచ్చారు, సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఈవెన్ లాస్ట్ రోజు ఫినాలే రోజు మీ ఇద్దరు రన్నర్గా విన్నర్గా అనౌన్స్ అయిన తర్వాత కూడా అభిజిత్ మదర్ ఒక మాట అన్నారు, నాగార్జున గారు చిరంజీవి గారు ఎలా అయితే ఏ స్థాయిలో ఉన్నారో మిమ్మల్ని ఇద్దరిని అదే స్థాయిలో చూడాలని తన దట్స్ ఎ బిగ్ కాంప్లిమెంట్ కదా. అదే ఐ లిటరల్లీ ఫెల్ట్ గుడ్, ఐ వాజ్ లైక్ ఆంటీ ఐ లవ్ యూ, నాకు చాలా నచ్చింది అని చెప్పి దట్స్ సో స్వీట్ ఆఫ్ హర్ యాక్చువల్లీ, షీఈ్ యాక్చువల్లీ స్వీట్. సో మంచిగా అనిపించింది నాకు, అండ్ ఐ విష్ దట్ విల్ హ్యాపెన్ సూన్ యా. అఖిల్, ఫైనల్గా ఇప్పటివరకు అంటే బిగ్ బాస్కి ముందు మాట్లాడుకున్నాం, బిగ్ బాస్లో మీరేంటో మాట్లాడుకున్నాం, బిగ్ బాస్ తర్వాత మీరు ఎలా ఉండబోతున్నారు, ఏం చేయబోతున్నారు, ఎలా ఉంది ప్లాన్స్, కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? ఐ జస్ట్ గో విత్ ది ఫ్లో అండి. ఎలా అయితే ఈ బిగ్ బాస్లో ఫ్లోతో వెళ్తే నాకు ఇంతమంది వచ్చిండ్రో అట్లనే నా లైఫ్లో కూడా ఫ్లోతోనే వెళ్దాం అనుకుంటున్నాను. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది తీసుకుంటా, ఏది రాంగ్ అనిపిస్తే అది కట్ చేసేస్తా లైఫ్లో. సో జస్ట్ గోయింగ్ విత్ ది ఫ్లో. ఎందుకంటే అభిజిత్కి సోహెల్కి ఆల్రెడీ సినిమా ఛాన్సులు వచ్చాయి అనే వార్తలు వస్తున్న పరిస్థితిలో, సో మీకు కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాగూ కూడా వచ్చాయి. బట్ ఐ డోంట్ వాంట్ సే, నాకేంటంటే ఐ గాట్ మూవీ ఆఫర్స్ వచ్చాయి, సీరియల్స్ వచ్చాయి, యాడ్ షూట్స్ వస్తున్నాయి, అన్నీ వస్తూనే ఉన్నాయి. బట్ ది బెటర్ చాయిస్ నా చేతిలో ఉంది. ఐ షుడ్ జస్ట్ సెలెక్ట్ ది గుడ్ వన్ అండ్ యా. సో అఖిల్, ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాము. దానికి ముందు అంటే మిమ్మల్ని అభిజిత్ ఎలా ఉంటాడు ఏంటి అని మొత్తం చూసిన తర్వాత ఒక కొత్త కోణం మాకేం బయటపడింది అంటే మీరు సింగర్ కూడా అని చాలా మంది అన్నారు కూడా బయటకు వచ్చిన తర్వాత. పాట అయితే అడగండి ప్లీజ్, అయిపోయినా నేను చాలా టైర్డ్ అయిపోయినా. ఒక్క పాట, ఒక 2 lines యా చాలు. ఏమైపోయావే నీ వెంటే నేనుంటే, ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే, నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే, పుస్తకమే విసిరేసావే, నాలో ప్రవహించే ఊపిరివే ఆవిరి చేసి ఆయువునే తీసేసావే, నిన్ను వీడిపోనంది నా ప్రాణమే, నా ఊపిరినే నిలిపేది నీ ధ్యానమే, సగమేనే మిగిలున్న శాసనమిది చెబుతున్న పోనే లేనే నిన్నదిలే, ఏమైపోయావే నీ వెంటే నేనుంటే, ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇంత స్ట్రెయిన్ అయ్యి కూడా మా కోసం మళ్ళీ పాడారు అంటే థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫైనల్గా మీరు బిగ్ బాస్లో రన్నర్గా ఉన్నప్పటికీ బట్ జీవితంలో మాత్రం విన్నర్గా నిలవాలని, మీరు అనుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వాలని చెప్పేసి ఈ అభిమానం ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి టైమ్ టు టాక్. మరో గెస్ట్తో టైమ్ టు టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.